మొన్నటి వారికి కొన్ని సో మై డియర్ చిల్డ్రన్, మొన్నటికి మనం సందులు చెప్పుకుంటూ అందులో కొన్ని అంటే రోజు ఒక రెండింటి గురించి మనం డిస్కస్ చేసుకుంటూ కొన్నింటి గురించి వివరించుకున్నాం. అలాగే ఈరోజు కూడా ఇంకొక 2 అడుగులు ముందుకేసి ఇంకో 2 నేర్చుకుంటాం. అంతే, పెద్ద ఏం లేదు. మీరు కంగారు పడాల్సిన పని లేదు, భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు కదా. ఏమున్నా 2 సింపుల్గా వచ్చేస్తాయి, అవి కూడా ఇక్కడనే నేర్చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాం, ప్రాబ్లం ఏం లేదు. సో మీరు ఎవరు ఏది చెప్పినా, ఏ సారి చెప్పినా కూడా వ్యాకరణ అంశాలు ఏది చెప్పినా కూడా అందరు కూడా నోట్ చేసుకోండి. బాగా రాయడం బాగా ప్రాక్టీస్ చేసుకోవాలా. వాళ్ళు రాస్తున్నప్పుడు మీకు పర్ఫెక్ట్ గా వస్తుంది. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్ గా నేర్చుకుంటారు. పాఠాలు చెప్పేటప్పుడు కూడా ఈవెన్ ఉదాహరణకి దానశీలం పాఠం అవుతుంది మనకి. పాఠం అవుతున్నప్పుడు కూడా నేను మా స్కూల్లో, మా పిల్లలు ఉన్నారు ఇక్కడ చాలా మంది, అంటే వట్టిపల్లిలో 1-2 జాయిన్ అయ్యారు. సంతోషం నాకు చాలా, నేను ధన్యుని అయిపోయాను. మస్తు జాయిన్ అయ్యారు. వాళ్ళకి తెలుసు నేను ఏం చేస్తానంటే క్లాస్ చెప్పేటప్పుడు రన్నింగ్ నోట్స్ రాసుకుంటారు పిల్లలు. రన్నింగ్ నోట్స్ అంటే మనం బోర్డు మీద సార్ ఏదైతే రాస్తాడో పాఠం చెప్పేటప్పుడు అది వాళ్ళు కంపల్సరీగా ఒక కాపీ పెడతారు. దానికి ఆ కాపీ పెట్టి అది రాసుకుంటారు అనమాట. ఆ రన్నింగ్ నోట్స్ మీద కూడా నేను సైన్ చేస్తాను. ఇయర్లీ ఒక 2-3 టైమ్స్ సైన్ చేస్తాను. ఒక 2-3 సార్లు సంతకం పెడతాను. ఎందుకంటే సార్లు పాఠాలు చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే మనకు తెలియని విషయాలు ఎన్నో చెప్తారు, చాలా విషయాలు చెప్తారు. ఎస్, వెరీ గుడ్. నోట్స్ రాసుకుంటున్నామని పెట్టారు, సూపర్ నాన్న. నోట్స్ రాసుకోవాలి అప్పుడే, ఎందుకంటే విన్నది కొన్ని రోజుల వరకు గుర్తుంటుంది, తర్వాత పోతుంది. దాన్ని ఒక బుక్ లో పెట్టుకున్నారనుకోండి భద్రంగా, మీరు ఎప్పుడైనా తీసి చూసుకోవచ్చు దాన్ని. మనకు డౌట్ వచ్చినప్పుడు అది లైఫ్ లో ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. చిన్నప్పుడు తీసుకున్న ఫోటో ఒకటి ఉందనుకోండి, అది మనకు అప్పుడప్పుడు చూసినప్పుడల్లా అబ్బా నేను చిన్నప్పుడు ఎట్లున్నా నిజంగా సూపర్ ఉన్నప్పుడు అనిపిస్తూ ఉంటది కదా. అది రోజులు గడిచినా కొద్దీ చాలా సంతోషం అనిపిస్తూ ఉంటది. నోట్స్ కూడా అంతే. మీరు ఇప్పుడు 10th క్లాస్ లో రాసుకున్నారనుకో, రేపు పొద్దున ఇంటర్మీడియట్ డిగ్రీకి వెళ్ళిన తర్వాత మీకు ఎప్పుడైనా ఇల్లు చదువుతున్నప్పుడు ఆ బుక్ దొరికినప్పుడు ఆ సంతోషం వేరు. అబ్బా ఒకప్పుడు జూమ్ క్లాసులు అవుతుంటే నేను రాసి పెట్టాను, ఎంత బాగుంది బుక్ అని చెప్పేసి. అలా యూజ్ అవుతాయంటాయి నోట్స్ అనమాట. డెఫినెట్ గా అందరూ నోట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అంటే నా ఒక్క క్లాసే కాదు, అందరి క్లాసెస్. ఓకేనా? రైట్. సో వెరీ గుడ్. ఇక మనం టుడే టాపిక్ లోకి వెళ్ళే కంటే ముందు ఒకసారి గతాన్ని కూడా ఒకసారి నేను టచ్ చేస్తాను. అది మీరు జస్ట్ వినేయండి, ఏం నోట్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మొన్న మనం యనాదేశ సంధి, వృద్ధి సంధి 2 సంధులు చదువుకున్నాం. ఓకేనా మై డియర్ చిల్డ్రన్? ఎవరైతే మీరు ఆన్సర్ చెప్పాలనుకున్నప్పుడు మాత్రమే అన్మ్యూట్ చేసుకున్నానా, మిగతా టైంలో ఎప్పుడు కూడా మీరు మ్యూట్ లో ఉండండి. అట్లా ఉంటే ఏమవుతుందంటే మీకు పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది, మాకు ఇబ్బంది ఉండదు, మీకు ఇబ్బంది ఉండదు. వండర్ఫుల్ గా చెప్పింది పర్ఫెక్ట్ గా మనసుకి వెళ్తుంది. ఓకేనా? గుడ్, వెరీ గుడ్, రైట్. సో యనాదేశ సంధి, దాని యొక్క సూత్రం నేను ఒకసారి చెప్తాను. రాసి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి మీరు దాన్ని వెరిఫికేషన్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి నేను వెనకకి వెళ్ళాను, ముందుకు వస్తాను. 4 అడుగులు వెనకకి ఇస్తున్నాను. ఎందుకైనా వెనకకి ఇస్తున్నానంటే ముందుకు దుంకాలి కదా. దుంకాలి. ఇప్పుడు లాంగ్ జంప్ దుంకాలంటే ఏం చేయాలి? నిలబడే కాడికి వెళ్ళి దుంకొద్దు. నిలబడే కాడికి వెళ్ళి దుంకితే మీరు కింద కూడా దుంకలేరు, వెనకకి వెళ్తారు. అందుకే చాలా మంది, నాకు చిన్నప్పుడు బాగా డౌట్ వచ్చేది, వీడు ముంగడికి దుంకమంటే వెనకకి ఎందుకు పోతుండో నాకు అర్థం కాదు. అంటే చాలా సార్లు అనుకునేటోడు, సార్ ముందుకు దుంకమన్నాడు కదా, వీడు వెనకకి ఎందుకు పోతుండు అని అనిపించేది. వెనకకి ఎందుకు పోతున్నామంటే ముందు దుంకాలంటే వెనకకి పోవాలి కదా కదా. సో మొన్నటి క్లాసులో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఎందుకంటే మొన్న రాని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి క్లియర్ గా అర్థం. ఓకే. సో యనాది సంధి యొక్క సూత్రం మనం చదువుకున్నాం. దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా రాసుకున్నాం. ఈ ఊరులకి అసవర్ణములైనటువంటి అచ్చుల పరమైనప్పుడు యావారాలు ఆదేశంగా వస్తాయి అని అనుకున్నాం. ఈ ఊరులకి అసవర్ణములైనటువంటి అచ్చులు. అసవర్ణములు అంటే ఏంటి? సవర్ణములు కానివి. అంటే ఈ అనే దానికి ఏదైనా ఒక అసవర్ణం పరమైనప్పుడు యా వస్తుంది. ఇట్లా ఈ ఊరులకు అసవర్ణములు అచ్చుల పరమైనప్పుడు యావారాలు ఆదేశంగా వస్తాయి. ప్రతి ప్లస్ ఏకము ప్రత్యేకము, అణు ప్లస్ ఆయుధము అన్వాయుధము, మాతృ ప్లస్ ఆజ్ఞ మాత్రాజ్ఞ. ఇలా యనాదేశ సంధికి సంబంధించబడినటువంటి సూత్రం మనం ఒకసారి చూసాం. ఇక్కడ యు వు రు అనగా యావారాలని ఎన్నులు అనేటువంటి పేరుతో పిలిచారు. ఎన్నులు అనగా యావారాలు, గుణములు అనగా ఏవోఆర్లు. 10th క్లాస్ స్టూడెంట్స్ బీ కేర్ఫుల్. మీకు 10th క్లాస్ లో పార్ట్ బిలో, పేపర్ బిలో వాడు అడుగుతూ ఉంటాడు, ఈ క్రింది వాణిలో గుణములు ఏవి అని అడుగుతాడు. ఆప్షన్ ఏ ఈ ఊరులు, ఏవోఆర్లు, ఐ ఔ ఆర్లు, ఇలా ఆప్షన్ లో ఇస్తాడు. ఈ మధ్యలో క్వశ్చన్స్ అన్ని అట్లే వస్తున్నాయి. సో మనం సంధికి సంబంధించబడినటువంటి దాన్ని ప్రతి దాన్ని కూడా కూలంకషంగా నేర్చుకుంటే ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చేయగలం.
సో అది ఏనాదేశ సంధిలో చదువుకున్నాం. ఈ ఊరులకు అసమన్నములు అచ్యుతపరమైనప్పుడు యావారాలు ఆదేశంగా వస్తాయి. యావారాలని ఎన్నులు అంటారు. దానికి ఎగ్జాంపుల్ ఒకసారి చూసి యావత్తు, వావత్తు, రావత్తు ఈ 3 ఒత్తులు కనుక మీకు ఇచ్చినటువంటి ఉదాహరణలో ఉంటే సంధి జరిగేటప్పుడు సో డెఫినెట్ గా ఏనాదేశ సంధికి చెంది ఉంటుంది. బండ గుర్తు పెట్టుకోవాలి. ఓకేనా? సూత్రం బాగా నేర్చుకోవాలి. బండ గుర్తు పెట్టుకోమన్నా కదా అని తలా బండ తీసుకొచ్చి పుస్తకం మీద పెట్టుకుంటా అంటే కుదరదు. మీరు నేర్చుకోవాలి ఖచ్చితంగా. ఓకే, వెరీ గుడ్. మీరు నేర్చుకుంటారు. మీ గురించి నాకు తెలుసు. మీరు చాలా క్లేవర్, 100% నేర్చుకుంటారు. నెక్స్ట్ దాని తర్వాత ఇంకొక సంధి కూడా చదువుకున్నాం మనం. ఏంటంటే అది వృద్ధి సంధి. అకారానికి ఏ ఐలు పరమైనప్పుడు ఐకారము, ఓ అవులు పరమైనప్పుడు ఔకారము, రూరులు పరమైనప్పుడు ఆరుకారం వస్తుంది అని చెప్పేసి అనుకున్నాం కదా. అంటే ఆ అనే అక్షరానికి ఏ పరమైన ఐ పరమైన అయ్యే వస్తుంది, ఓ పరమైన ఔ పరమైన అవే వస్తుంది, రూపరమైన ఆరుకారం వస్తుంది కదా. ఏకా ప్లస్ ఏక ఏకైక, మహా ప్లస్ ఔషధము మహౌషధము కదా. రుణ ప్లస్ రుణము రుణార్ణము. మొన్న నేను చెప్పేటప్పుడు ఈ రుణార్ణం చెప్పేటప్పుడు రుణ ప్లస్ నేను తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత కాపీ తీసుకొని చూసుకున్నా. నాకు నేను మస్తు నవ్వుకున్నా. ఎందుకంటే మా పిల్లలు ఎంత మంచి నిజంగా జూమ్ క్లాస్ వినటోళ్ళు. నేను రుణ ప్లస్ గుణము అని రాసినా కూడా సార్ మీరు రుణ ప్లస్ రుణము రాయలే, రుణ ప్లస్ గుణము అని రాసిరు అని అడగలేదంటే వాళ్ళు మంచి బాగా అంటే సార్కి పాపం అలవాట్లో పోయినట్టుందిలే తప్ప ఎందుకు చెప్తాడు అని అనుకోండి. నిజంగా అక్కడ మిస్టేక్ ఉంది నాన్న. మీరు ఒకవేళ రాసుకుంటే దాన్ని దిద్దుకోవాలి. నేను ఆ రోజు రాసిన కాపీలో మీకు షేర్ చేసినటువంటి పీపీటీలో రుణ ప్లస్ రుణము అని రాయాలి. రుణ ప్లస్ గుణము అని ఉంది అక్కడ. రుణ ప్లస్ రుణం ఈజ్ ఈక్వల్ టు రుణార్ణము. ఎస్ అని. సో ఆ విధంగా ఆర్ వచ్చింది కాబట్టి వృద్ధి సంధి. ఐ ఔ ఆర్లని వృద్ధులు అంటారు. అంతే కదా, రైట్. ఇవి రెండు మనం మొన్న చదువుకున్నాం. సో టుడే ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయేటువంటి ఇంకొక 2 సంధుల గురించి మనం వెళ్దాం. మీరు ఒకసారి ఒక హెడ్డింగ్ పెట్టుకోండి. నేను ఇప్పుడే వస్తా అంటే ఇక్కడికి వెళ్ళి పోతలేను. పీపీటీ మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. హల్ సందులు అని హెడ్డింగ్ పెట్టుకోండి. హల్ సందులు అంతే. ఏదన్నా మీ దగ్గర నోట్బుక్ ఉంటే హల్ సందులు అని రాసుకోండి. నరసింహ్ సార్. ఓకే సార్, రైట్ సార్, థ్యాంక్ యూ. ఒకసారి చూడండి నాన్న. హల్ సందులు అనేటువంటిది మీరు ఒకసారి హెడ్డింగ్ పెట్టుకోండి. నేను ఆ రోజు భాషను బట్టి సందులు ఎన్ని రకాలు అని చెప్పాను. ఎవరైనా చాట్ బాక్స్ లో రాయండి. మీరు చాట్ బాక్స్ యూజ్ చేసుకోండి ప్రశాంతంగా. వెరీ గుడ్. భాషను బట్టి సందులు, ఎక్సలెంట్, వెరీ గుడ్ విష్ణు, సూపర్. 2 రకాలు. భాషను బట్టి సందులు 2 రకాలు. నా వన్ మోర్ క్వశ్చన్. అసలు వర్ణమాలను బట్టి సందులు ఎన్ని రకాలు? ఒకసారి చార్ట్ చేయండి. వర్ణమాలను బట్టి సందులు ఎన్ని రకాలు? వర్ధన్, వెరీ గుడ్, ఎక్సలెంట్, సూపర్. అట్లా రెస్పాన్స్ అలా ఉండాలి నిజంగా. అందుకే వేమన గారు రాస్తారు ఒక పద్యంలో, పిల్లలందరూ బంతిలాగా ఉండాలంట. బంతిలాగా అంటే ఏంటి? బాల్, తెలుసు కదా మీకు. బాల్ బంతిని తీసుకొని గోడ కొడితే ఏమవుతుంది? అది మీరు ఎంత స్పీడ్ కొడితే అంత స్పీడ్గా రిటర్న్ వస్తుంది. మీరు మెల్ల కొట్టారనుకోండి మెల్లగా వస్తుంది కదా. గట్టి కొట్టారనుకో ఇంకా గట్టిగా వస్తుంది. ఇంకా గట్టి కొట్టారనుకో మళ్ళీ వచ్చి మన ముందుకే రా కదా. కాబట్టి క్లాసులో పిల్లలు ఎలా ఉండాలి? కందుకము ఓలే సుజనుడు, బంతిలాగా ఉండాలి, మంచివాడు. ఎందుకంటే కింద పడ్డా మళ్ళీ లేస్తుంది బంతి. అది కింద పడ్డది అనుకోండి మళ్ళీ ఆటోమేటిక్గా పైకి లేస్తుంది. మనం కూడా ఎప్పుడైనా పడిపోయినా మళ్ళీ పైకి లేవాలి. పడిపోవడం అంటే కాలు తట్టుకొని పడిపోతే ఆటోమేటిక్గా లేస్తాం, లేకపోయినా ఎవడైనా వచ్చి లేస్తాడు. నేను అనేది ఆ పడిపోవడం కాదు. ఏదైనా జీవితంలో ఫెయిల్ అయితే బంతిలాగా ఉండాలి. అలాగే మట్టి ఉంటుంది అనుకోండి, మట్టి ముద్ద ఉందనుకోండి, పేడ ఉందనుకోండి, పిడికలు తీసుకుని గోడ కొట్టారు, తిరిగి వచ్చాయా? రాలేదు. ఎంత స్పీడ్ కొడితే అంత స్పీడ్ అట్టే అతుకుంటాయి, అవునా కదా. అన్ని అక్కడే అతుకుపోతాయి.
ఒక్కటి కూడా తిరిగి రాదు. అది ఎండిపోయి కింద రాలిపడడానికి చాలా టైం పడుతుంది కదా. రైట్. సో మనం ఎలా ఉండాలి? బాల్లాగా ఉండాలా, పిడికలాగా ఉండాలా? బాల్లాగా ఉండాలంటే మీరు ఎస్ అని పెట్టాలి, లేకపోతే నో అని పెట్టాలి. సో విద్యార్థి ఎలా ఉండాలి? బాల్లాగా ఉండాలా, పిడికలాగా ఉండాలా? ఎస్, వెరీ గుడ్, బాల్లాగా. సూపర్ రైట్. బంతిలాగా ఉండాలి, ఎందుకంటే అటు కొడితే మళ్ళీ తిరిగి వస్తాం. ఇప్పుడు మీరు ఆన్సర్లు ఎంత పర్ఫెక్ట్ గా చెప్పారు చూడండి. మీరు ఎంత పర్ఫెక్ట్ గా ఆన్సర్ చెప్తూ ఉంటే మాకు ఉత్సాహం ఉంటుంది, అంత బాగా చెప్పాలనిపిస్తూ ఉంటుంది కదా. రైట్. ఇప్పుడు మనము హల్ సందులు, భాషను బట్టి సందులు 2 రకాలు అనుకున్నాం. వర్ణమాలను బట్టి సందులు 2 రకాలు. వర్ణమాలలో మనకి హల్లులు ఉన్నాయి, అచ్చులు ఉన్నాయి. మనం నిన్నటి వరకు చదువుకున్నటువంటి సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, యనాదేశ సంధి, వృద్ధి సంధి, ఈ 4 సందులు అత్సందులు. అందులో అన్ని అచ్చులే ఉన్నాయి. ఆ ఈ ఊరులు, అకారములు, ఈ ఊరులు, ఇలా అన్ని అందులో అచ్చులే ఉన్నాయి కాబట్టి అవి అత్సందులు. ఇప్పుడు మనం ఇందులోని సంస్కృత సందులోని హల్ సందుల గురించి ఒకసారి చూద్దాం. అంటే హల్లులు వచ్చే అవకాశం ఉందన్నమాట వీటిలో. సింపుల్. హల్ సందులు అంటే ఏం లేదు, హల్లులతో జరిగేటువంటి సందులు. వెరీ సింపుల్. ఇందులో మనకొకటి జస్త్వ సంధి. శంకరుని షాకి కింద తవొత్తుంది, వవొత్తుంది. చూడండి, జస్త్వ సంధి రాసుకోవడంలో తప్పు రాసుకోదునా. జస్వ సంధి అది చాలా సేపు ఉంటుంది పీపీటీ. మీరు తెలుగు బ్రహ్మాండంగా రాసుకోవచ్చు, మీకు ఇబ్బంది ఉండదు, మంచిగా రాసుకోవచ్చు. మీరు రాసుకుంటూ వినండి నేను చెప్పినా కొద్దు. రైట్. సో జస్త్వ సంధి. ఒకసారి సూత్రం చూడండి నాన్న. సూత్రం చూసిన తర్వాత దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. కచ్చట తపాలకు వర్గ తృతీయ చతుర్థాక్షరాలు గాని, హయవరలు గాని, అచ్చులు గాని పరమగుణపుడు గజడ తపాలు ఆదేశంగా వస్తాయి. ఇది జస్త్వ సంధి యొక్క సూత్రం. నేర్చుకోవాలి నాన్న. నేను ఎల్లుండి అడుగుతాను మిమ్మల్ని తప్పకుండా. అప్పటి వరకు మీకు వచ్చేస్తుంది అనుకో ఆటోమేటిక్గా, డెఫినెట్ గా. సింపుల్, వెరీ సింపుల్, ఏం లేదు అందులో. కచ్చట తపాలకి వర్గ తృతీయ చతుర్థాక్షరాలు గాని, హయవరలు గాని, హ య వ ర 4 హయవరలు గాని, హయవర్లు కాదండి, హ య వ ర హయవరలు గాని, అచ్చులు గాని పరమగుణపుడు గజడ దబాలు ఆదేశంగా వస్తాయి. ఇది సూత్రం కదా. ఇప్పుడు మనం ఒక్కసారి సూత్రంలోకి వెళ్దాం. ఏం చేయాలి ఇందులో మనకు అర్థం కాని పదాలు ఏమన్నా ఉంటే చూసుకోవాలి. అసలు కచ్చట తపాలు అన్నాడు కదా. కచ్చట తపాలు, మై డియర్ చిల్డ్రన్, చూస్తురా సూత్రం ఏమని చెప్పాడు అందంగా. ఈ పరవస్తు చిన్నేశ్వర్ గారు ఏమైనా దొరుకుతారేమో అనుకుంటే నేను సెల్ ఫోన్ నెంబర్ ఎంత ప్రయత్నం చేసినా దొరుకుతారు. ఆయనను బాగా ప్రశంసించాలని ఉంది నాకు. అసలు ఎట్ట రాసారు ఈ సూత్రాలన్నీ మీరు నిజంగా. కచ్చట పాలకి వర్గ తృతీయ చతుర్థ పంచమాక్షరాలు గాని, హయవరలు గాని, అచ్చులు గాని పరమగుణపుడు గజడ దబాలు ఆదేశంగా వస్తాయి అని అన్నాడు. ఇప్పుడు ఇందులో మనకి కచ్చట తపాలు అంటే ఏంటో తెలియాలి, వర్గం అంటే ఏంటో తెలియాలి, తృతీయాక్షరాలు ఎక్కడున్నాయో తెలియాలి, చతుర్థాక్షరాలు ఎక్కడున్నాయో తెలియాలి, ఈ హయవరలు ఏంటో తెలియాలి, అచ్చులు ఏంటో తెలియాలి. అప్పుడే పరం అయితే తెలుస్తుంది, గజడ దబాలు ఎట్టో వస్తాయో తెలుస్తుంది. అవునా కదా. రైట్. అదంతా తెలియాలంటే ముందు మనం పక్కకి ఒక పట్టిక ఉంది, ఒక్కసారి మీరు అందులో గమనించండి, తెలిసిపోతుంది. ముందు మనకి వర్గాక్షరాలు అంటే ఏంటో తెలియాలి నాన్న. తెలుగులో వర్గాక్షరాలు 25 ఉన్నాయి. వర్గాక్షరాలు ఎన్ని? 25, 25. అందరు వింటున్నారా? నిద్రపోయారు? వింటున్నారు అని నేను అనుకుంటున్నాను. పర్ఫెక్ట్ గా, వెరీ గుడ్, ఎక్సలెంట్. సో వర్గాక్షరాలు 25 ఉన్నాయి తెలుగులో. ఒక్కసారి చూడండి, అసలు ఏ వర్గము అంటే కచ్చట తపాల వర్గం. నాన్న మీకు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, లాజిక్ క్వశ్చన్. అసలు ఈ వర్గాక్షరాలు మీరు ఏ తరగతిలో చదువుకున్నారు? ఎవరికన్నా గుర్తుంటే పెట్టండి నాన్న. సూపర్ గా సపోర్ట్లు కొడతాను ఇప్పుడు నేను. ఎవరికైనా గుర్తుందా ఈ వర్గాక్షరాలు మనకు అసలు ఏ తరగతిలో ఉంటాయి? 6, 7, 8, 9, 10. ఎక్సలెంట్, సూపర్ నందిని, వండర్ఫుల్ వండర్ఫుల్, సూపర్. 6వ తరగతిలో ఉంటాయి. ఎందుకనంటే 6వ తరగతి పిల్లలు అప్పుడే 5వ తరగతి నుంచి హై స్కూల్కి వస్తారు. ఆ వచ్చినటువంటి పిల్లలకి ముందు మనం ఏం చేయాలి?
ఈ వర్గాక్షరాలు నేర్పాలి. అసలు అచ్చులంటే ఏంటి, హల్లులంటే ఏంటి, ఉభయాక్షరాలంటే ఏంటి, అందులో కచడి తపాలంటే ఏంటి, గజడి తపాలంటే ఏంటి, పరుషాలంటే ఏంటి, సరళాలంటే ఏంటి, ఇవన్నీ మెల్లమెల్లగా చెప్పాలి. చెప్పినప్పుడే వాడికి అర్థమవుతుంది. చిన్నపిల్లలకి మొదలు తినిపించినప్పుడు అమ్మ ఏం చేస్తుంది? ఫస్ట్ నెయ్యేసి తినిపిస్తుంది కదా, పాల మీది మీగడేసి తినిపిస్తుంది, చందమామను చూపెట్టుకుంటూ తినిపిస్తాడు. ఎందుకనంటే వానికి ఒక్కటేసారి చిన్నపిల్లలు తినిపించేటప్పుడు తింటే తిను లేకుంటలేదు, నాటకాలు చేస్తున్న ఆవురా అని చెప్పేసి ఇంతంత మామిడికాయ చెట్టేసి బాగా కలిపి ఎర్రగా 2 ముద్దలు నోట్లో గుక్కామనుకోండి, దెబ్బకి వెళ్ళి హాస్పిటల్ పడతాడు. అవునా కదా? ఎందుకంటే తట్టుకుంటాడు ఆవిడు? తట్టుకోలేడు. ఎందుకంటే అంత భయంకరమైన కారం కూడా అప్పుడు తింటే ఉంటాడా? ఉండడు. కాబట్టి చిన్న తరగతిలోనే ఈ వర్గాక్షరాలు మనకు ఉంటాయి. 6వ తరగతిలో మన వర్గాక్షరాలు చదువుకున్నాం. కచ్చడి తపాలు వర్గాక్షరాలు వెరీ సింపుల్. కచ్చడి తపాలు ఎన్ని ఉన్నాయి నాన్న? ఒకసారి కౌంట్ చేసి చాట్ బాక్స్ లో పెట్టండి. కా చ ట త ప మొత్తం ఎన్ని ఉన్నాయి? కచ్చట తప ఉన్నాయా? 32. 32 ఉన్నాయా? కా చ ట త ప ఎన్ని ఉన్నాయి చెప్పండి. అంతే. వెరీ గుడ్, ఎక్సలెంట్. అజయ్ 5, సూపర్. శ్రావణి వండర్ఫుల్. కచ్చడి తపాలు 5. ఈ 5ంటిలో మీకు సింపుల్ లాజిక్ నాన్న. ఈ 5ంటిలో కచ్చడి తపాలు 5 ఉన్నాయి కదా, ఈ 5ంటిలో ఒక్కొక్క దాంట్లో మళ్ళీ 5 ఉంటాయి. మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా, ఓ సూపర్ గా చదువుకున్నాం. ఎందుకు చదువుకోలే? అప్పుడు మస్తు దీర్ఘాలు తీసి చదువుకున్నాం మామూలుగా. కా కాకు దీర్ఘమితే కా వాడు ఒక కాకుంటని చదివేసరికి మనం ఇంటి దాకా పోయి మళ్ళీ రావచ్చు. అంత బాగా చదువుతారు తెలుసా? చిన్నపిల్లలు ఎంత బాగా చదువుతారు. కాకు దీర్ఘమితే కానీ ఇంత పొడుగులు అవుతాడు కదా, అంత బాగా చదివినాం. మనకు అలా ఆటోమేటిక్గా వచ్చు కదా. ఇప్పుడు కా నుండి ఒక 5 అక్షరాలు రాసుకోవాలి మనకు, అదే కా వర్గం. కాని స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు కా రాసుకుందాం చూడండి. కచ్చడి తపాల్లో కాక్క గాగ్గ ఇన్య ఎన్ని వచ్చినాయి మొత్తం కా వర్గంలో? 5. సింపుల్. కా వర్గంలో ఎన్ని వచ్చాయి? 5. కాక్క గాగ్గ ఇన్య. సూపర్ అజయ్, 5 వచ్చినాయి. అలాగే చా వర్గంలో ఎన్ని ఉన్నాయి? చాచా జాజా ఇని. అలాగే టా వర్గంలో ఎన్ని ఉన్నాయి? టాటా డాడ్డా అన. సూపర్. తా వర్గంలో ఎన్ని ఉన్నాయి? తాత దాద్ద నా. రైట్. ఇకపోతే పా వర్గం పాప బాబా మా. రైట్, సూపర్ విష్ణు. రైట్, సూపర్. ఇప్పుడు ఈ 5 వర్గాలలో ఒక్కొక్క వర్గములో 5 అక్షరాలు ఉన్నాయి. కచ్చడి తపాలు 5, ఒక్కొక్క అక్షరములో మళ్ళీ 5 అక్షరాలు ఉన్నాయి. అంటే అప్పుడు 5 5లు ఎంత? 25. సూపర్ విష్ణు. విష్ణు మంచి సింగ్ లో ఉన్నాడు. సూపర్ గా ఆన్సర్ చెప్తున్నాడు. వాణి రైట్, వెరీ గుడ్. 25. ఇప్పుడు వర్గాక్షరాలు 25 ఉన్నాయా లేవో కౌంట్ చేసుకొని చూడండి. కాకా గాగా ఇన్యా చాచా జాజా ఇది టాటా డాడా నా తాత దాదా నా పాప బాబా మా. సూపర్. 25 వచ్చినాయా లేవా? వచ్చేసినాయి. ఇప్పుడు చెప్పండి వర్గాక్షరాలు మొత్తం ఎన్ని అని ఎవరైనా క్వశ్చన్ అడిగితే 6వ తరగతి నుంచి ఉన్నత తరగతిలో డిగ్రీలో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే వర్గాక్షరాలు అనగానే టక్మని చెప్పాలి మీరు. వర్గాక్షరాలు అంటే 25 అంతే. అవి ఏ వర్గాక్షరాలు? కచ్చడి తపాల వర్గాక్షరాలు. కా వర్గంలో 5, చా వర్గంలో 5, టా వర్గంలో 5, తా వర్గంలో 5, పా వర్గంలో 5, మొత్తం 25 అక్షరాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఒక అడుగు ముందుకేద్దాం. మొదటి వర్గములో ఈ 25 అక్షరాల్లో ఫస్ట్ వర్గంలో ఉన్న వాటిని నేను ఏమని రాశాను? పరుషాలు అని రాశాను కదా. ఫస్ట్ వర్గంలో ఉన్న వాటిని ఏమని రాశాను నాన్న? పరుషాలు అని రాశాను. అంటే కచ్చడి తపాలు ఏమన్నట్టు ఇవి? వెరీ గుడ్, పరుషాలు. మీకు తెలుగులో టైప్ చేయలేకపోతే మీరు ఇంగ్లీష్లో టైప్ చేయండి, నాకు తెలిసిపోతుంది. వెరీ సింపుల్. మీకు ఎట్లా సౌలభ్యం ఉంటే అట్లా చేయండి, నేను అర్థం చేసుకుంటాను కదా. మీరు కంగారు పడకండి, బాధపడకండి, భయపడకండి, అస్సలే టెన్షన్ పడకండి. మొదటి వర్గంలో ఉన్న ఏంటి? పరుషాలు. అంటే కచ్చడి తపాలను ఏమనాలి మనం ఇప్పుడు? పరుషాలు అనాలి. 3వ వర్గంలోకి వెళ్ళండి ఒకసారి. కా తర్వాత ఒత్తుకా ఉన్నది, అది తీసేయండి. 3వ వర్గంలోకి వెళ్ళండి. 3వ వర్గంలో ఉన్న ఏమున్నాయి చెప్పండి? గజడ దబాలు ఉన్నాయి. 3వ వర్గంలో గజడ దబాలు ఉన్నాయి.
ఈ గజడ దబాలను ఏమనాలి? ఏమని రాశాను నేను? గజడ దబాలను ఏమని రాశాను? సరళాలు అని రాశాను. వెరీ గుడ్, ఎక్సలెంట్. సరళాలు. ఓకే. ఇకపోతే ఆ లాస్ట్ వర్గంలో ఉన్నాయి చూడండి, లాస్ట్కి వెళ్ళండి. ఇన్య, ఇని, అణ, నా, మా. వీటికి ఏమని పేరు ఉంది చూడండి, పక్కకి ఏం రాసుకున్నాం? ఇన్య, ఇని, అణ, నా, మా. వెరీ గుడ్. అనునాసికాలు. అజయ్ సూపర్. అరే మీరు టైప్ కూడా బాగా చేస్తుర్రా, ఫటాఫట్ చేసి పారేస్తారు అంతే. మీరు అందరూ ఫ్యూచర్లో ఎంసీఏ చేయండి రా, మంచి ఫ్యూచర్ ఉంది మీకు. టక్ 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 మంచి చేసి పారేస్తున్నారు. మాకే కదా బాగా ఉంటారు అసలు ఫోన్లో. నేను ఒక్క టైప్ చేయాలంటే అర్ధగంట పడుతుంది నాకు. మీరు టక్ టక్ మంచి చేసి పారేస్తున్నారు. సో ఇప్పుడు కచడిత పాలంలో మొదటి వర్గంలో ఉన్నవి పరుషాలు, మూడవ వర్గంలో ఉన్నవి సరళాలు, ఐదవ వర్గంలో ఉన్నవి అనునాసికాలు. ఇక మిగిలినవి మనం ఇప్పుడు డిస్కస్ చేయని వర్గాలు ఎన్ని ఉన్నాయి చెప్పండి? ఏ వర్గం గురించి మనం డిస్కస్ చేయలే? ఒకటో వర్గం చేసాం, మూడో వర్గం చేసాం, ఐదో వర్గం చేసాం కదా. ఎన్నో వర్గాల గురించి మాట్లాడలే మనం ఇప్పుడు? ఒకటో వర్గంలో ఉన్నాయి పరుషాలు, మూడో వర్గంలో ఉన్నవి సరళాలు. ఎస్, వెరీ గుడ్. 2, 4 సూపర్. అరే క్లాస్ రూమ్ లో ఉన్నదానికంటే మీకు ఈయనే బాగా చెప్తారు మీరు ఆన్సర్. సో రెండవ వర్గంలో ఉన్న వాటిని నాలుగో వర్గంలో ఉన్నవి సేమ్ ఉన్నాయి చూడండి. అవన్నీ ఒత్తక్షరాలే ఉన్నాయి చూడండి. కావాలంటే కచ్చట తప, అవి కూడా కచ్చట తపాలే కానీ ఒత్తుగా ఉన్నాయి. గజ్జడ దబ, అది కూడా గజ్జడ దబాలే కానీ ఒత్తక్షరాలు ఉన్నాయి. సో ఇవి 5 ఒకే రకంగా ఉన్నాయి, ఇవి 5 ఒకే రకంగా ఉన్నాయి. వీటిని ఏమనాలి అంటే వర్గయుక్కులు అనాలి. వర్గయుక్కులు లేదా స్థిరములు. వర్గయుక్కులు లేదా స్థిరములు. సూపర్. ఇప్పుడు ఈ వర్గయుక్కులు ఎన్ని ఉన్నాయి మొత్తం చెప్పండి ఎవరన్నా? వర్గయుక్కులు మొత్తం ఎన్ని కదా? వర్గయుక్కులు మాత్రమే నేను అడిగింది. వర్గయుక్కులు. ఎస్, ఎక్సలెంట్ విష్ణు. 10. సూపర్ పావని, ఎక్సలెంట్. 10 రైట్. ఎందుకంటే రెండవ వర్గంలో 5, నాలుగవ వర్గంలో 5, మొత్తం కలిస్తే 10 ఉన్నాయి. ఇది టేబుల్ అంతే, సింపుల్. సో మొదటి వర్గంలో ఉన్నవి కచడితపాలు, సో మూడో వర్గంలో ఉన్నవి గజడిదబాలు, ఐదో వర్గంలో ఉన్నవి అనునాసికాలు, 2, 4 వర్గాల్లో ఉన్నటువంటివి వర్గయుక్కులు. ఇప్పుడు ఒక్కసారి ఇక్కడ చూడండి, పరుషాలు అంటే కచడితపాలు కదా. పరుషాలు అంటే వాటికి డెఫినేషన్ ఏంటి అంటే ఏం లేదు. పరుషం అంటే వెరీ సింపుల్ నాన్న. పరుషం అంటే ఏంటి? కఠినంగా పలికేది, స్పష్టంగా ఉచ్చరించేది. కచ్చట తప, పరుషముగా పలికేది. మనం అప్పుడప్పుడు అంటూ ఉంటారు కదా ఎవరినన్నా మనం అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటాం చూడండి కొంతమందితో. అప్పుడు ఏమంటారు పక్క వాళ్ళు, మనం అట్లా పరుషం మాటలు మాట్లాడకురా, మంచిగా మాట్లాడు అని అంటారు. పరుషం అంటే ఏంటి? ఇక్కడ గట్టిగా ఒత్తి పలకడం. యాక్చువల్ గా పరుషం అంటే తిట్టడం బేసికల్ గా, కానీ ఇక్కడ తిట్టుడు ఏం లేదు కదా. పరుషం అంటే ఒత్తి పలికేవి. కచ్చట తప రైట్. సరళాలు అంటే ఏంటి? తేలికగా పలికేవి. అప్పుడప్పుడు పిల్లలు అంటారు కదా, సార్ గద్ద పెద్ద డైలాగులు చెప్తే మాకు ఏమొస్తాయి సార్, కొంచెం తేలికగా సరళంగా మాట్లాడు రాజరా, తేలికగా మాట్లాడితే మాకు అర్థమవుతుంది కదా, నువ్వు ఇంతింత పొడుగు డైలాగులు చెప్తే మాకేం అర్థమవుతుంది అని అంటారు అప్పుడప్పుడు క్లాసులో. సరళాలు అనగా తేలికగా పలకబడి గజడ దబాలు అన్నమాట. ఇకపోతే వర్గయుక్కులు. వర్గయుక్కులు అంటే ఏంటి? ఇందాక అనుకున్నాం మనం, వర్గమునందలి ద్వితీయ చతుర్థాక్షరాలు ఇవి స్థిరాలు. అంటే వెరీ సింపుల్ నాన్న. మీకు ఒక డౌట్ రావచ్చు ఇక్కడ, మీరు అడగలేదు కానీ నేను చెప్తున్నాను. యుక్కు అంటే ఏంటో తెలుసా? వర్గ యుక్కు. యుక్కు నాని, నేను అన్నది ఉక్కు కాదు. ఉక్కులు అంటే మామూలుగా అంగీలకు వాటికి ఉంటాయి ఉక్కులు, ఆ ఉక్కులు కాదు. యుక్కు. యాక్కొమ్మిస్తే యు, కాక్కొమ్మిస్తే కు, కాక్కవు కదా. యుక్కు అంటే జత. ఇప్పుడు క ఖ అదొక జత, గ ఘ అదొక జత. యుక్కు అంటే జత నాన్న. వర్గయుక్కులు అంటే జతలో ఉన్న రెండవ అక్షరం అన్నాడు. వాటిని స్థిరములు అంటారు. స్థిరము అంటే ఏంటంటారు? మీకు ఫిజికల్ సైన్స్ లో తెలుసా? ఆ వస్తువు స్థిరంగా ఉన్నది. స్థిరంగా అంటే కదులుతుందా కదులుతలేదా? దానికి మూమెంట్ ఉందా లేదా? లేదు కదా, కదలట్లేదు, స్థిరంగా ఉంటుంది. మరి ఇక్కడ అక్షరాలు కదలడమా కదలకపోవడమా? కదలడమా కదలకపోవడం కాదు. స్థిరం అంటే మారదు, అది ఏ సంధిలో వచ్చినా మారదు, అట్లే ఉంటది. అంటే వ్యాకరణ పరిభాషలో చెప్పాలంటే సూత్రాలు జరిగేటప్పుడు, వ్యాకరణంలో మార్పులు జరిగేటప్పుడు అసలు ఏ విధమైన మార్పు చెందనటువంటి దాన్ని స్థిరములు అంటారు. ఓకేనా?
రైట్. సో ఇప్పటిదాకా మనం ఏం చేశామంటే కేవలము జస్వ సంధి యొక్క సూత్రమే చదివాం కదా. ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ సూత్రంలోకి వెళ్దాం. ఒక్కసారి సూత్రం ఇప్పుడు ఇందాక ఒకసారి చదువుకున్నాం సూత్రం, ఇప్పుడు ఒకసారి చదువుకుందాం. ఒకసారి సూత్రం చూడండి. కచ్చడి తపాలకు, మనకి ఇప్పుడు కచ్చడి తపాలంటే తెలుసు కదా, తెలిసిపోయింది. రైట్. ఆ కచ్చడి తపాలకి వర్గ చెప్తాను అనునాసికాలు అంటే అనేటువంటి వాటికి సంబంధించిన వివరణ వస్తుంది. నెక్స్ట్ సంధిలో మనం చెప్పుకోబోయే సంధి అదే. దాని గురించి నేను వివరిస్తా, మీరేం వరి కాకండి కదా. ఓకే, వెరీ గుడ్, ఎక్సలెంట్. కచ్చడి తపాలకి వర్గ తృతీయ చతుర్థాక్షరాలు. తృతీయ చతుర్థాక్షరాలు అంటే కచ్చడి తపాలకట వర్గములో ఉన్న 3 అక్షరాలు 4 అక్షరాలు. వర్గంలో 3 అక్షరాలు ఏమున్నాయి? గజడి దబాలు ఉన్నాయి. 4 అక్షరాలు ఏమున్నాయి? అది కూడా గజడి దబాలే ఉన్నాయి, కాకపోతే ఒత్తుగా ఉన్నాయి. వర్గ తృతీయ చతుర్థాక్షరాలు కదా. పరమైనా సరే అంటే కచ్చడి తపాలకి వర్గంలో ఉన్న 3 అక్షరాలు కలిసిన 4 అక్షరాలు కలిసిన, ఒకవేళ ఇవి కలవకపోతే హయవరలు. హయవరలు అనేటువంటి ఎన్ని అక్షరాలు ఉన్నాయి చెప్పండి అక్కడ? ఆ య వ ర. హయవరలు ఎన్ని ఉన్నాయి మొత్తం? 4 కదా. వెరీ గుడ్. హయవరలు 4 అక్షరాలు ఉన్నాయి. పోనీ అయవరలు కూడా కలవాలి. ఇంకేం కలవచ్చు? అచ్చులు గాని, అచ్చులైనా కలవచ్చు. అచ్చులు కలిసిన, అచ్చులు చదువుకున్నాం కదా మనము ఆ నుండి అమ్మహ వరకు 16. సో ఆ అచ్చులు గాని పరమగుణపుడు, పరమైతే మీన్స్ కలిస్తే, పరమగుణపుడు సార్ వాయిస్ కట్ అయింది. సార్ సిగ్నల్ పోయింది, ఆడేబుల్ సార్ వాయిస్ అన్న ఇప్పుడు ఓకే. సిగ్నల్ పోయింది సార్ మధ్యలో. ఓకే సార్. ఓకేనా, రైట్. అప్పుడప్పుడు మధ్యలో ఇది మనకి పరీక్షలు పెడుతుంటాయి, ఆ పరీక్షల్ని మనం తట్టుకోవాలి. ఓకే, రైట్. చూడండి అన్న. సో ఇప్పుడు మనం ఏమనుకున్నాం, ఇందులో వర్గయుక్కులు అంటే వర్గంలో ఉన్నటువంటి 2 అక్షరాలు అనుకున్నాం కదా. సూత్రం మనకు క్లియర్ గా అర్థమైంది కదా. కచ్చడి తపాలకి వర్గంలో ఉన్న తృతీయాక్షరాలు కలిసిన, చతుర్థాక్షరాలు కలిసిన, హయవరలు కలిసిన, అచ్చులు కలిసిన, ఏది కలిసినా మనకి గజడి దబాలే వస్తాయి. ఏది కలిసినా కూడా ఆదేశంగా గజడి దబాలు వస్తాయి. అది మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఒకసారి సూత్రం కింద ఇచ్చిన ఉదాహరణ చూద్దాం. ఒకసారి ఫస్ట్ ఉదాహరణ చూడండి నన్ను అందరూ. వాక్ ప్లస్ ఈషా అనుంది. వాక్ ప్లస్ ఈషా అనుంది. ఇప్పుడు వాక్ అనే దాంట్లో కా ఎందులో ఒకటి నాన్న? కా ఎందులో ఒకటి? ఎవరైనా చెప్తారా? కా ఎందులో ఒకటి? కా ఏంటి అసలు? వాక్ అనే దాంట్లో కా ఏంటి? ఎక్సలెంట్, పావని, పరుషము, సూపర్ సూపర్ నాన్న, వండర్ఫుల్. విష్ణు, కా పరుషంలో ఒకటి. సో ఇప్పుడు కచ్చడి తపాలకి ఏం కలవాలి మరి? వర్గములో ఉన్న తృతీయ గాని, చతుర్థ గాని, హయవరలు గాని, అచ్చులు గాని కలవాలి. ఒకసారి ప్లస్ తర్వాత చూడండి, ఈ కా అనే దానికి ఏం కలిసింది? వాక్ ప్లస్ ఈషా అనుంది. ఈ అనేది వర్గాక్షరాల్లో ఉన్నదా? ఉంటే ఎస్ అని పెట్టండి, లేకుంటే నో అని పెట్టండి. ఈ అనేది వర్గాక్షరాలు ఉందా? నో. వెరీ గుడ్, ఎక్సలెంట్ ఎక్సలెంట్, సూపర్ నాన్న. లేదు కదా. మరి హయవరల్లో ఉందా? పోనీ హయవరల్లో ఉందా? నో, హయవరల్లో కూడా లేదు కదా. పోనీ అచ్చులలో ఉంటుందా? అచ్చులలో ఉంటుందా? ఉంటే ఎస్ అని పెట్టండి, లేకుంటే నో అని పెట్టండి. ఎస్, ఎక్సలెంట్, సూపర్. ఇంతకంటే ఎగ్జాంపుల్ అక్కర్లేదు. మీకు సూత్రం అర్థమైందా, అర్థం కాలేదా అని చెప్పడానికి. సూపర్ నాన్న, వండర్ఫుల్, రైట్. సో ఇప్పుడు ఈ కచ్చడి తపాలలో ఉన్న కా అనే దానికి పరుషానికి ఈ కలిసింది అంటే అచ్చు కలిసింది. ఇప్పుడు ఈ కా అనేటువంటి దానికి అచ్చు కలిసింది కాబట్టి కలిపి రాసినప్పుడు ఏం రావాలంటే కచ్చడి తపాలకి గజడి దబాలు వస్తాయి. అంటే క ఉంటే ఏం రావాలి? గా రావాలి. వాక్ ప్లస్ ఈషా కలిపి రాస్తే ఏమొచ్చింది?
వాగీష. అంటే కా స్థానంలో ఏమొచ్చింది చెప్పండి నాకు ఒకసారి. కా స్థానంలో ఏమొచ్చింది? ఇంగ్లీషులో టైప్ చేయండి, ఇబ్బంది ఏంది. వెరీ గుడ్, ఎక్సలెంట్. గా, సూపర్ సూపర్ నాన్న. కా స్థానంలో గా వచ్చింది, అంతే కదా. ఇప్పుడు ఈ గా అనేది ఎందులో ఒకటి చెప్పండి. గా అనేది ఎందులో ఒకటి, ఎందులో ఒకటి గా అనేది. గా ఎందులో ఉంది? ఎక్సలెంట్. వర్గాక్షరాల్లో సరళాల్లో ఉంటది. సూపర్ నాన్న, సూపర్. సరళాల్లో ఉంటది, సరళము. సో మనకి సూత్రంలో అదే చెప్పాడు కదా, ఖచ్చిత పారకి వర్గ తృతీయ చతుర్థ పంచమాక్షరాలు గాని అయవరాలు గాని అచ్చులు గాని కలిస్తే గజడ దబాలు రావాలి అన్నాడు. సో ఇప్పుడు సూత్రం ప్రకారము ఈ ఉదాహరణ రైటా రాంగా, ఎస్ ఆర్ నో, రైటా రాంగా, వాక్ ప్లస్ ఈషా వాగీషా అనేది కరెక్టా తప్ప? ఎస్, ఎక్సలెంట్, రైట్. అలాగే నెక్స్ట్ చూడండి నాన్న, సూపర్. నెక్స్ట్ చూడండి, తర్వాత ఏమన్నాడు? సత్ ప్లస్ ఆచారం, సత్ ప్లస్ ఆచారం. ఇందులో త పరిశాలలో ఒకటి, చ ఇందాకే చెప్పుకున్నాం. ఆ చ అనేది కూడా అచ్చుల్లో ఉంది. ఇప్పుడు తా స్థానములో సత్ ప్లస్ ఆచారము ఈజ్ ఈక్వల్ టు సదాచారము. తా స్థానంలో ఏమొచ్చిందో చెప్పండి. తా స్థానంలో ఏమొచ్చింది? సూపర్ అజయ్, దా వచ్చింది. రైట్, సూపర్ నాన్న, సూపర్, ఎక్సలెంట్. రైట్, అంటే తా ఉంటే దా వచ్చింది, అంటే పరుషం ఉంటే సరళం వచ్చింది. రైట్, ఇంకొక అడుగు ముందుకేద్దాం చూడండి. ఇంకొక ఎగ్జాంపుల్, ఇది కొంచెం డిఫరెంట్ ఉంది. శరత్ ప్లస్ రాత్రి అని ఉంది. ఇప్పుడు తా ఎగ్జాక్ట్లీ ఇందాక రాసుకున్నట్టే పరుషాల్లో ఒకటి ఉంది, తా పరుషమే. రా అనేది వర్గాక్షరాలలో ఉన్నదా? ఉందా నాన్న? రా వర్గాక్షరాల్లో ఉందా? ఎస్, నో, వెరీ గుడ్. లేదు, లేదు. మరి పోనీ అచ్చుల్లో ఉందా? అచ్చుల్లో కూడా లేదు. పోనీ హయవరల్లో ఉందా? హయవరల్లో ఉందా? ఎస్, శ్రీనిత్య, నందిని, సూపర్ సూపర్ నాన్న. రైట్. సో ఇప్పుడు శరత్ ప్లస్ రాత్రి అనే దాంట్లో పరుషానికి రా కలిసింది. రా ఎందులో ఉంది? హయవరంలో ఉంది. కాబట్టి మళ్ళీ సరళమే వస్తుంది, తాకు మళ్ళీ దానే వస్తుంది ఆటోమేటిక్ గా. శరత్ ప్లస్ రాత్రి శరత్ రాత్రి, అంతే కదా. తా ఉంటే దా వస్తుంది. అలాగే తత్ ప్లస్ ధర్మం, తత్ ప్లస్ ధర్మం అనేది చూడండి, పరుషానికి దా కలిసింది నాన్న. దా కింద జటా ఉంది. అది ఎన్నవ వర్గంలో ఉందో చూసి టక్కన నాకు ఎవరైనా SMS పెట్టండి, మెసేజ్ చేయండి. ఎన్నో వర్గంలో ఉంది? ఆ రెండవ దా ఎన్నో వర్గంలో ఉంది? మంచిగా చూడండి శ్రీనిత్య, కరెక్ట్ చూస్తలేము. తత్ ప్లస్ ధర్మం అనే దాంట్లో తా అనేది రెండో వర్గంలో ఉంది. నేను అన్నది ఏంటంటే కలిసింది. ఎక్సలెంట్ అజయ్, 4 నాలుగో వర్గంలో ఉంది. మరి మనకి సూత్రంలో ఉంది కదా, కచరిత పాలకి వర్గ తృతీయ గాని చతుర్థ గాని కలవచ్చని. చతుర్థ అంటే 4 కదా. రైట్. ఇప్పుడు తత్ ప్లస్ ధర్మం అనే దాంట్లో దా అనేది 4వ వర్గంలో ఉంది. కాబట్టి మళ్ళీ ఏమొస్తుంది? ఆటోమేటిక్ గా మళ్ళీ అదే వస్తుంది. తత్ ప్లస్ ధర్మం ఈజ్ ఈక్వల్ టు తద్ధర్మం. తాకు దా వస్తుంది ఆటోమేటిక్ గా. క్షుత్ ప్లస్ బాధ, క్షుత్ ప్లస్ బాధ, మళ్ళీ పరుషం ఉంది, తకారానికి బా కలిసింది. ఈ బా అనేది ఎన్నో వర్గంలో ఉంది చెప్పండి? బా కింద జటా లేదు నాన్న, కా ఓన్లీ బా ఉంది అంతే. బా ఏ వర్గంలో ఉంది? బా బా ఓన్లీ బా. ఎస్, వెరీ గుడ్, ఎక్సలెంట్. గజర్ దబాల్లో ఒకటి 3వ వర్గంలో ఉంది. సూపర్ సూపర్, ఎస్ఆర్, వండర్ఫుల్ వండర్ఫుల్. ఎంత బాగా అర్థమవుతుందో మీకు, సూపర్ కదా. రైట్. సో కాబట్టి ఇప్పుడు క్షుత్ ప్లస్ బాధ ఈజ్ ఈక్వల్ టు క్షుత్ బాధ. రైట్. మళ్ళీ ఇప్పుడు తా ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా దా వచ్చేసింది. రైట్ నానా. ఇప్పుడు జస్వ సంధి యొక్క సూత్రం ఎంత క్లియర్ గా ఉంది చూడండి. అంటే ఇంత పర్ఫెక్ట్ గా మనకు అర్థం కావాలంటే సూత్రం రావన్నా వద్దా మరి నోటికి? 100% రావాలి. కచ్చడిత పాలకి వర్గ తృతీయ చతుర్థాక్షరాలు గాని అయవరలు గాని అచ్చులు గాని కలిస్తే గజర్ దబాలు వస్తాయి. ఇది ఇందులో కచ్చడి దబాలు అంటే ఏంటి, గజర్ దబాలు అంటే ఏంటి, వర్గయుక్కులు అంటే ఏంటి, అనునాసికాలు అంటే ఏంటి? ఇందాక ఎవరు అడిగారు నాన్న. అనునాసికం అంటే ఏం లేదు నాన్న, నాసిక అంటే ముక్కు. నాసిక అంటే ముక్కు. మనం కొన్ని అక్షరాలు పలకడానికి మన శరీరంలో ఎస్, వెరీ గుడ్ విష్ణు, నోస్, సూపర్.
రైట్. సో ఇప్పుడు అనునాసికాలు అంటే ఏంటంటే ఆ అక్షరం పలకాలంటే మనం ముక్కు సహాయం తీసుకోవాలి. సూపర్, ముక్కు సహాయం తీసుకోవాలి. వెరీ గుడ్, ఎక్సలెంట్. శ్రీనిత్య, వండర్ఫుల్ డౌట్. అయితే జస్వ సంధిలో సంధి విడదీసినప్పుడు మొదటి పదములో ఉన్న అక్షరానికి ఖచ్చితంగా పుల్లక్షరం వస్తుంది. అది కచరితపాలు, గజరితపాలు. అందుకే కచరితపాలకి వర్గ తృతీయ చతుర్థ పంచమాక్షరాలు కానీ అయవరలు కానీ అచ్చులు కానీ పరమైనప్పుడు గజరితపాలు వస్తుంది అని చెప్పేసి అన్నాం కదా మనం. రైట్, వస్తుంది, డౌట్ లేదు అందులో. మనకి ఇంకొక 2 సందులు నేర్చుకునే వరకు మీకు ఇంకా ఫుల్ క్లారిటీ వస్తుంది, అందులో డౌట్ లేదు. సూపర్ నాన్న. సో ఇప్పుడు కచరితపాలు మొదట్లో ఉంటాయి. కలిసే అక్షరం వర్గం తృతీయంలో ఉందా చతుర్థంలో ఉందా అని మనం చూసుకోవాలి. చూసుకున్న తర్వాత రిజల్ట్ లో గజరితపాలు వచ్చాయా లేదా చూసుకోవాలి. అంతే, వెరీ సింపుల్. ఇది రావాలి అంటే మనకి సూత్రం తెలియాలి, వర్గాక్షరాలు కూడా తెలియాలి. ఓకేనా? రైట్. నాకు ఎల్లుండి వరకు ఈ వర్గాక్షరాల పట్టిక, ఈ సంధికి సంబంధించబడిన సూత్రం ఎవరైతే చెప్తా అంటారో పర్ఫెక్ట్ గా నేను మీకు అప్పచెప్తాను సార్ అనేవాళ్ళు ఎస్ అని పెట్టండి. నా వల్ల కాదు సార్, నన్ను వదిలేయండి సార్ అనేవాళ్ళు నో అని పెట్టండి. ఓకే, మనం ఇప్పుడు ఇంకో సంధిలోకి వెళ్దాం. మీరు పెట్టే SMS ని బట్టి నాకు తెలుసు మీరు పెడతారు. ఎక్సలెంట్, ఎస్, సూపర్ సూపర్ నాన్న, వండర్ఫుల్. రైట్ సార్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంకొక సంధిలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం నాన్న. ఇంకొకటి నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీరు అడిగిన డౌట్ కి ఇక్కడ క్లారిఫికేషన్ వస్తుంది నాన్న. ఇది కూడా హల్ సంధులలో ఒకటి. వెరీ గుడ్. ఇప్పుడు ఎస్ఎస్ అని ఎంతమంది పెట్టారో అంతమందికి సంధి సూత్రం వస్తుంది నాకు తెలిసి ఎల్లుండి వరకు, నాకు ఆ నమ్మకం ఉంది. సూపర్ నాన్న. అనునాసిక సంధి ఇందాక చెప్పాను కదా. అనునాసికాలు అంటే ఏవి? కచడితపాల వర్గములో ఉన్నటువంటి చెట్ట చివరిలో ఉన్న వాటిని అనునాసికాలు అంటారు. అంతే కదా, చెట్ట చివరిలో ఉండే అనునాసికాలు. సో ఆ అనునాసికాలతో వచ్చే సంధి కాబట్టి దీన్ని ఏమన్నారు? అనునాసిక సంధి అన్నారు. అంతే, పేరు కూడా సింపుల్ గా పెట్టారు. సార్థక నామధేయాలు అంటారు. అందుకే పేర్లో ఏది ఉంటుందో కొంతమందికి అదే చెప్తారు కదా. సో అనునాసిక సంధి, అనునాసికాలు వచ్చే సంధి కాబట్టి అనునాసిక సంధి అన్నారు. ఇక్కడ మనం సూత్రం పెద్దగా వివరించుకోవాల్సిన అవసరం లేదు నా, ఎందుకంటే ఇందాక మనం వర్గాక్షరాలు నేర్చుకున్నాం కాబట్టి మీకు సింపుల్ గా అర్థమైపోతుంది. ఇందులో 2 సూత్రాలు ఉంటాయి నా, కానీ మనకు పరీక్షలో ఉపయోగపడేటువంటిది అసలు మీకు యాక్చువల్ గా ఈ సంధికి సంబంధించబడినటువంటి సూత్రం ఎక్కడన్నా అడిగితే 2వ సూత్రానికి సంబంధించబడిన క్వశ్చనే వస్తుంది. ఎందుకంటే మనకు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆ సూత్రానికి సంబంధించబడిన ఉదాహరణలే ఉన్నాయి కాబట్టి. రైట్. అయినా మనము 2 నేర్చుకుందాం. కరెక్టే కదా. మీకు డౌట్ రావాలి, అదేంట్రా రాజిరెడ్డి ఒకటే వస్తుందని చెప్పినప్పుడు ఒకటే చెప్పొచ్చు కదా, ఏదో సోద్యం కాకపోతే మళ్ళీ 2 ఎందుకు అని అనుకుంటున్నారు కదా. మీరు బట్టల షాప్లోకి వెళ్ళి ఒకటే ప్యాంటు కొనుక్కుంటారా, అంగి కొనుక్కోరా? చెప్పుల షాప్లోకి వెళ్ళి ఒకటే చెప్పు కొంటారా? నాకు ఒక కుడికాల చెప్పు మాత్రమే, ఎడమకాల చెప్పు అస్సలు అక్కర్లేదు, ఎందుకంటే మా నాయన కుడికాల చెప్పుకే పైసలు ఇచ్చారు, ఎడమకాల చెప్పు ఇయ్యలే అనుకోలేం కదా. 2 కొనాలి కదా, తప్పదు. 2వ సూత్రం రావాలంటే మొదటిది రావాలి కదా. బిల్డింగ్ మీద ఉన్న చివరి మెట్టు ఎక్కాలంటే ముందు మొదటి మెట్టు ఎక్కాలా వద్దా? అవును సార్ నేను ఎక్కను, జంప్ చేస్తా, కిందికెళ్ళి మీదికి దూకుతా అవసరం అనుకుంటే. సరే, ఒక్కొక్కసారి కిందికెళ్ళి మీదికి దూకుతావు, దానికి కూడా నా దగ్గర ఎగ్జాంపుల్ ఉంది. 1వ తరగతి చదివినావు, డైరెక్ట్ పోయి 5వ తరగతిలో కూర్చున్నావు అంటే నువ్వు 4 దుంకినావు కదా. చిన్నప్పుడు కప్ప దుంకినట్టు 4 దుంకేసినావు. ఇప్పుడు ఈ 3వ తరగతి 2వ తరగతి 4వ తరగతిలో చదువుకునే ఏమన్నా వస్తాయని ఏం రావు. అప్పుడు ఆన్సర్ చెప్తుంటే అటు ఇటు చూడాలి, మనం పక్కని ఇటు చూడాలి ఇటు చూడాలి, ఎందుకంటే మనం దుంకినాం కదా, మనకు రావు అవి కదా. రైట్. సో కాబట్టి ఈ 2 సూత్రాలని కూడా మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నాన్న. అనునాసిక సంధి యొక్క మొదటి సూత్రం చూడండి ఒకసారి. కచ్చట తపాలకి నామాలు పరమగుణప్పుడు, మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నాను. కచ్చట తపాలకు నా మాలు పరమగుణప్పుడు అదే వర్గమునందలి పంచమాక్షరము ఆదేశమగును. రైట్. ఇప్పుడు మనకి కచ్చట తపాలంటే ఏంటో తెలుసు, ఐడియా ఉంది, ఎందుకంటే వర్గంలో ఉన్న మొదటి అక్షరాలు. రమ్య సార్, రమ్యకి ఒకసారి అన్మ్యూట్ ఇవ్వండి. వెరీ గుడ్. ఇట్లా డౌట్లు అడిగితే మజా వస్తుంది. అన్మ్యూట్ ఇవ్వండి ఒకసారి రమ్యకి. చూస్తున్నా, హ్యాండ్ రైజ్ చేయబెట్ట. హ్యాండ్ రైజ్ చేసింది నా, చేసింది సార్, రమ్య హ్యాండ్ రైజ్ చేసింది. హలో, చేసుకోమనండి.
అన్మ్యూట్ చేసుకోవాలి వస్తుంది. అన్మ్యూట్ చేసుకున్నానా? హలో రమ్య అన్మ్యూట్ చేసుకోబెట్ట వస్తుంది. మాట్లాడినా? డౌట్ ఉందారా? ఏదో టచ్ చేసినావా? డౌట్ ఉందా? డౌట్ ఉందా రమ్య? లేదంటే ముందుకెళ్తా. పోనీ ఎస్ఎంఎస్ చెయ్యి. ఉంది అంటే ఎస్ అని, లేదు అంటే నో అని. ఓకే రైట్. సో నువ్వేం చేస్తున్నావు అంటే మౌనం అంగీకారంగా నేను భావించిన కదా. మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉంటే లాస్ట్కి అడుగునానా, నో ప్రాబ్లం. రైట్. సో కచ్చడి తపాలకి నా మాలు పరమైతే కలిస్తే, పరమగుట అంటే ఏం లేదు నాన్న, పరమవడం అనేది వ్యాకరణ పరిభాష. పరమవటం అంటే కలవడం. కచ్చడి తపాలకి నా కలిసిన మా కలిసిన, అవి రెండు కలిపి చదివితే డిఫరెంట్ అనిపిస్తుంది మీకు. కచ్చడి తపాలకు నామాలు కలిస్తే, నామాలంటే పెట్టుకునే నామాలు కాదు, నా అనే అక్షరం మా అనే అక్షరం కలిస్తే అదే వర్గము నందలి పంచమాక్షరం వస్తుంది. అదే వర్గములో ఉన్న పంచమాక్షరం వస్తుంది. ఏ వర్గంలో ఉన్న పంచమాక్షరము అంటే కచ్చడి తపాల వర్గములో ఉన్న 5వ అక్షరం వస్తుంది. ఓకే రైట్. ఇక్కడ కింద అనునాసికం అంటే ఏంటో రాసాం చూడండి. నాసిక అంటే నాసిక సహాయంతో పలికేటువంటివి అనునాసికాలు. ఇన్య, ఇని, అన, నా, మా. ఓకేనా? అర్థమైంది కదా అందరికి? సూపర్. ఇప్పుడు కింద ఒక్కసారి ఉదాహరణ చూడండి నాన్న. ఆ పైన సూత్రం కాసేపు అట్లే పెట్టండి, మరొకసారి సూత్రం గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఎగ్జాంపుల్కి వద్దాం. ఇప్పుడు ప్రాక్ ప్లస్ నన్నయ అనే ఉదాహరణ ఉంది నానా. హల్సందులలో అన్నింటికి దాదాపుగా మన తెలుగులో వచ్చే మాక్సిమం సందులకి పుల్లక్షరాలే వస్తాయి నాన్న. తెలుగు సందులలో మాత్రమే కంప్లీట్ వర్ణం వస్తుంది. అలుసందులలో దాదాపుగా పుల్లక్షరాలు వస్తాయి. జస్వ సంధి అయినా, శుస్వ సంధి అయినా, అనునాసిక సంధి అయినా, ఇట్లాంటి వాటిలలో గుర్తుపెట్టుకోవాలి. ప్రాక్ ప్లస్ నన్నయ అనే దాంట్లో ప్రాక్ అని ఉంది కదా, కా ఇందులో ఒకటి మనకు తెలుసు కదా. కా ఇందులో ఒకటి, పరుషాలలో ఒకటి. వెరీ గుడ్. కా ఇందులో ఒకటి, పరుషాలలో ఒకటి. ఇందాక అనుకున్నట్టే సేమ్, దీనికి కూడా అదే సూత్రం ఇచ్చాడు. కా పరుషాలలో ఒకటి. ఇప్పుడు కా అనే దానికి, ఎస్ వెరీ గుడ్, ఎక్సలెంట్ అజయ్, పరుషాలు. కా అనే దానికి ఏం కలిసింది చెప్పండి? ఏం కలిసింది? తొందరగా టైప్ చేయండి ఎవరైనా. కా అనే అక్షరానికి ఏం కలిసింది? కచ్చడి తపాలకి ఏం కలవాలన్నాడు? నా, మా కలవాలన్నాడు. ఇప్పుడు కా అనే అక్షరానికి ఏం కలిసింది? నా. వెరీ గుడ్ శ్రీనిత్య, సూపర్. నందిని రైట్. సో నా కలిసింది. ఇప్పుడు కచ్చడి తపాలకి నామాలు కలవచ్చు కదా, కలవచ్చు. నా కలిసినా సరే, మా కలిసినా సరే, ఏది కలిసినా ఒకటే, నో ప్రాబ్లం. ఇప్పుడు అలా కలిస్తే ఆ వర్గములో ఉన్న 5వ అక్షరం వస్తుందట. ఏ వర్గంలో ఉంది? ఇప్పుడు కాకు కలిసింది కదా నా. కా వర్గంలో 5వ అక్షరం చెప్పండి నాకు ఒకసారి. ఇప్పుడు మీకు వర్గాక్షరాలు వస్తేనే సూత్రం వస్తుంది నా. ఇగో ఇలాంటప్పుడు పనిచేస్తుంది. ఇప్పుడు ప్రాక్ అనేది ఉంది కదా, ఇప్పుడు కా వర్గములో 5వ అక్షరం ఏముంది చెప్పండి? కా వర్గములో 5వ అక్షరం, కా వర్గంలో 5వ అక్షరము కాక్క, అది లెక్క పెట్టుకోవాలి. కా వర్గంలో 5వ అక్షరం, కా వర్గంలో 5వ అక్షరం ఏముంటుంది? ఇన్య. రైట్. కాక్క, గాగ్గ, ఇన్య. వెరీ గుడ్, ఎక్సలెంట్ విష్ణు. ఎస్. అందుకే సూత్రం ఇప్పుడు ఒకసారి పైకి వెళ్ళండి. సూత్రం ఏమన్నాడు? కచ్చడి తపాలకి నామాలు పరమైనప్పుడు అదే వర్గము నందలి పంచమాక్షరం వస్తుంది. అంటే ప్లస్ కంటే ముందు ఉన్నటువంటి కచ్చడి తపాల్లో కా కలిసినా, తా కలిసినా, ఏది కలిసినా ఆ వర్గములో ఉన్న 5వ అక్షరం మీకు రిజల్ట్ లో వస్తుంది. ప్రాక్ ప్లస్ నన్నయ కలిపి రాసినప్పుడు ఏమొచ్చింది? ప్రాంగన్నయ. ఇంగ్నా వచ్చిందా? అక్కడ ఉందా లేదా? ఉంది. ఎస్, ప్రాంగన్నయ అంటాం. రైట్. ప్రాంగన్నయ యుగము అనేది తెలుగు సాహిత్యంలో ఒక యుగం ఉంది. ప్రాక్ ప్లస్ నన్నయ, ప్రాంగన్నయ. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావాలి, సార్ ఇది జస్వ సంధి రాయొచ్చు కదా, జస్వ సంధి వస్తుందా సార్? రాదు. ఎందుకు రాదు చెప్పండి? కలిసిన అక్షరము నా కలిసింది, అది వర్గ తృతీయాక్షరాల్లో లేదు, చతురాక్షరాల్లో లేదు, హయవరల్లో లేదు, అచ్చుల్లో లేదు, కాబట్టి రాదు. అంటే మనకు సూత్రం గుర్తులేకపోతే ఎట్లా సార్?
సూత్రం గుర్తు లేకపోతే అంతే, ఇక చీకట్ల కొడితే నాకెట్లేరు అన్నట్టయితే కదా, అవునా కదా. కాబట్టి నేర్చుకోవాలి. అంటే ఒక్కొక్కసారి బట్టి పడితే కూడా వస్తుంది, కానీ బట్టి పట్టడం కరెక్ట్ కాదు నాన్న. సూత్రం నేర్చుకోండి, నా మాట వినండి. అన్ని సూత్రాలు మీకు ఇంత పర్ఫెక్ట్ గా అర్థమవుతున్నాయి. మీరు ఎంత బాగా మెసేజ్ చేస్తున్నారు. ఒక క్వశ్చన్ ఇట్లా అడుగుడో లేదో టక్కున వచ్చేస్తుంది ఆన్సర్. మీరు అన్ని క్లాసులలో ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు నాకు తెలియదు, కానీ నా క్లాసులో చూస్తున్నాను కదా, చాలా బ్రహ్మాండంగా రెస్పాండ్ అవుతున్నారు. మీరు టక్క టక్క ఆన్సర్ చెప్తాను. నేను అలంకారాల క్లాసులో కూడా చూశాను మొన్న, టక్క టక్క వచ్చేస్తున్నాయి ఆన్సర్ మీ దగ్గర. సో కాబట్టి ప్రతిదీ కూడా అలా నేర్చుకున్నదాన్ని మీరు పర్ఫెక్ట్ గా బైహార్ట్ చేయండి, నోటికి నేర్చుకోండి. ప్రాక్ ప్లస్ నన్నయ్య, ప్రాంగ్ నన్నయ్య. సో ఇప్పుడు ఇక్కడ కాకి నా కలిసింది, కా వర్గంలో ఉన్న 5వ అక్షరం ఇన్యా వచ్చింది. అలాగే నెక్స్ట్ చూడండి, జగత్ ప్లస్ నాటకం, జగత్ ప్లస్ నాటకం. ఇప్పుడు ఇక్కడ తా అనేది పరుషము, కచరి తపాల్లో ఉంది. నా కలిసింది మళ్ళీ. ఇప్పుడు తా వర్గంలో 5వ అక్షరం ఏముంటే చెప్పండి, తా వర్గాలు చదవండి ఒకసారి. తాత, వెరీ గుడ్, ఎక్సలెంట్. నా ఇప్పుడు చూడండి, ఇంకా పర్ఫెక్ట్ గా అర్థమైంది. సూపర్ నాన్న, సూపర్. ఎస్, జగత్ ప్లస్ నాటకం. తా వర్గంలో 5వ అక్షరం నా ఉంటది. తాత దాద నా, అది అనునాసికము. జగత్ ప్లస్ నాటకం ఈజ్ ఈక్వల్ టు జగన్నాటకం. ఎస్, కలిపి రాస్తే వచ్చిందా రాలేదా? వచ్చేసింది, రైట్. అలాగే మూడోది చూడండి, వాక్ ప్లస్ మయం, వాక్ ప్లస్ మయం. ఇప్పుడు ఇక్కడ క అనే దానికి మా కలిసింది, నామాలలో ఏదైనా కలవచ్చు కదా, మా కలిసింది. ఇప్పుడు కా వర్గంలో మళ్ళీ 5వ అక్షరం ఏంటి ఆటోమేటిక్ గా, ఇన్యానే. వాక్ ప్లస్ మయం ఈజ్ ఈక్వల్ టు వాంగ్మయం. ఎస్, వెరీ గుడ్, ఎక్సలెంట్ అభిలాష్, సూపర్, రైట్. సో ఇప్పుడు కచడి తపాలకి నామాలు పరమైతే అదే వర్గములో ఉన్న పంచమాక్షరం వస్తుంది, రైట్. ఇది మనకు పర్ఫెక్ట్ గా అర్థమైపోయింది. ఇక రెండవ సూత్రంలో ఒకసారి చూడండి నాన్న. రెండవ సూత్రంలో ఏం లేదు, సింపుల్. సూత్రం అంతా అట్లే ఉంది, కాకపోతే నామాలు తీసేశాడు అంతే. సేమ్ సూత్రం పైన కింద అలాగే ఉంది. మీరు లాజిక్ గా చదువుకోవాలి నాన్న. లాజిక్ గా చదువుకుంటే చదువు వస్తుంది. చదువు అంటే మ్యాజిక్ కాదు నాన్న, లాజిక్. మీరు కంపేర్ చేసుకోవాలా, కంపేర్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది కదా. ఇంత పెద్ద పేజీ సార్ నేర్చుకోమన్నాడు, ఇంత పొడుగుంది పేజీ, ఎట్లా నేర్చుకోవాలి అని చాలా మంది భయపడతారు. గాంధీ గారి గురించి చెప్పరా అనగానే ఏం చెప్తాం సార్, ఇంత పొడుగు పెద్ద లొటాకంత రాసి పెట్టినావు నువ్వు, నాకు ఏమవుతుంది అలా, నువ్వు నాకు నేర్చుకోవడానికి ఏమైనా టైం ఇచ్చినావా? మీరు అలా నేర్వకండి. ఎలా నేర్వాలి? గాంధీ గారి గురించి మొత్తం చదవాలి. చదివిన తర్వాత ఆ పారాగ్రాఫ్ లో మీకు నచ్చిన ఒక 10 వాక్యాలు రాసుకోవాలి, లేదా ఒక 5 వాక్యాలు రాసుకోవాలి. 5 వాక్యాలు రాసేసుకున్నారు, ఆ 5ంటిని కలిపి మనం ఇంకో 10 రాస్తాం. మనం మామూలు మనుషులం కాదు. సూపర్, వెరీ గుడ్, ఎక్సలెంట్ విష్ణు. ఇంపార్టెంట్ ఇవి, సూపర్. ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక 5 రాసుకోవాలి. 5 రాసుకుంటే మనం ఇరగదీసుడు, మనకు బబ్లికం లెక్క సాగదీసుడు మనకు వెన్నతో పెట్టిన విద్య కదా. పక్కోడు గింత చూపిస్తే పరీక్షలో మనం ఇంత పొడుగు రాస్తాం కదా. మరే సూపర్. ఇప్పుడు పైన ఉన్న సూత్రానికి కింద ఉన్న సూత్రానికి తేడా ఎక్కడుంది చెప్పండి? నామాల దగ్గర ఉంది అంతే. ఈ సూత్రం చూడండి ఒకసారి, కింద ఏమన్నాడు, కచ్చడి తపాలకి మయము మాత్రము అనే పదాలు పరమైనప్పుడు అనునాసికాలు నిత్యంగా వస్తాయి, నిత్యంగా వస్తాయి. వెరీ సింపుల్ నాన్న. కచ్చడి తపాలకట మయము అనే పదము కలిసిన, మాత్రము అనే పదము కలిసిన. పై సూత్రములోనేమో 2 అక్షరాలు మాత్రమే అన్నాడు, నా కలిసిన మా కలిసిన అన్నాడు. అక్కడ పదం అనలే. అక్షరం అంటే ఒకటే నాన్న, పదం అంటే 1 కంటే ఎక్కువ అక్షరాలు. ఇక్కడనేమో 2 పదాలు అన్నాడు, మయము మాత్రము. ఈ 2 పదాలు కలిస్తే అనునాసికమే వస్తుంది. కానీ ఎట్లొస్తుంది, ఎట్లొస్తుంది అంటే చెప్పండి, ఎవరైనా టైప్ చేయండి. కచ్చడి తపాలకి మయము మాత్రము కలిసినప్పుడు అనునాసికం ఎలా వస్తుంది? ఎట్లొస్తుంది? బస్సులో వస్తుందా, ఆటోలో వస్తుందా, లేకపోతే ఆయాసం వస్తుందా? ఎట్లొస్తుంది? సూత్రంలో ఉండదు ఎట్లొస్తుందో, అనునాసికం ఎట్లొస్తుంది నన్ను? పరమైనప్పుడు అనునాసికం ఎలా వస్తుంది? ఎస్, వెరీ గుడ్, నిత్యంగా వస్తుంది. నిత్యంగా వస్తుంది, సూపర్. అనునాసికం ఎట్లా వస్తుందట? నిత్యంగా వస్తుంది అన్నాడు ఇక్కడ.
ఇంతకు ముందు కూడా అనునాసికాలు వచ్చిన ముందు సంధిలో కూడా ఏమన్నాడు? కచట తపాలకి నామాలు పరమైతే అదే వర్గంలో పంచమాక్షరం వస్తుంది. పంచమాక్షరం అంటే ఏంటి నాన్న? ఇప్పుడు కచట తపాల వర్గాల్లో పంచమాక్షరాలు ఏంటి? అనునాసికాలే. కాకపోతే అక్కడ అనునాసికాలు అని చెప్పలేదు డైరెక్ట్ గా, ఇక్కడ కిందనేమో అనునాసికాలు అన్నాడు అంతే కదా. గొంగట్లో చెప్పి పెట్టి కొట్టినాడు ఇప్పుడు అంతే సింపుల్ గా. గొంగట్లో చెప్పి పెట్టి కొడితే పక్కోనికి దెబ్బ తాకుతుంది. కానీ ఏం కొడుతున్నావురా, దేంతో కొడుతున్నావురా అంటే ఏం లేదురా గొంగడే కొడుతున్నా నేను అని అనిపిస్తుంది. అదే చెప్తాను డైరెక్ట్ కొడితే వాడు ఏమవుతాడు? మస్తు ఫీల్ అవుతాడు. నన్ను చెప్తాను కొడతా ఆవురా అని అంటాడు కదా, అవునా కదా. ఇప్పుడు కింది సూత్రంలో ఏమన్నాడు తెలుసా? కచట తపాలకి మయము కలిసిన మాత్రము కలిసిన అనే రెండు పదాల్లో ఏది కలిసిన? మయము అనే పదము కలిసిన, మాత్రము అనే పదము కలిసిన పరమైనప్పుడు అనునాసికం నిత్యంగా. సరే, పై సూత్రానికి కింది సూత్రానికి తేడా ఏముంది? రెండు ఒకటే కదా, సింపుల్. ఏం లేదు. పై సూత్రాన్ని రెండు రకాలుగా రాసుకోవచ్చు నాన్న. అది మనం డెప్త్ గా వెళ్ళట్లేదు, నేను రెండు రకాలుగా రాసుకోవచ్చు. దానికి నిత్యమా నిత్య ఆదేశంగా వస్తుంది అన్నాడు అంతే సింపుల్ గా. అంటే రెండు ఉన్నాయనుకో ఒకటి వచ్చేస్తుంది సింపుల్. అంటే ప్రాక్ ప్లస్ నన్నయ, ప్రాగ్ నన్నయ, ప్రాగ్ నన్నయ అని కూడా రాయొచ్చు. అంటే గాకు కూడా నవొత్తిచ్చి రాయొచ్చు. వ్యవహారిక అంటే కొన్ని రకాల పుస్తకాల్లో ప్రాగ్ నన్నయ అంటే వికృతి రూపంలో కూడా రాస్తారు. జగత్ ప్లస్ నాటకం, జగన్ నాటకం, జగద్ నాటకం అని కూడా రాయొచ్చు. కానీ నిత్యము అంటే మార్చడానికి వీలు లేదు, అది అలాగే వస్తుంది అంతే ఇంకా కదా. అంటే మరి మనకి ఎగ్జామినేషన్ లో వచ్చినప్పుడు పై సూత్రమా కింది సూత్రమా ఎట్లా తెలుస్తుంది? అనునాసిక సంధి అనేది ఓకే, ఎందుకంటే ఇన్యా ఇన్య అనా నామా వస్తే అనునాసిక సంధి రాస్తాం. కానీ ఇది పై సూత్రమా కింది సూత్రమా అంటే ఎట్లా చెప్తారు? ఎట్లా తెలుస్తుంది మనకి? వెరీ సింపుల్ రా. ఏ ఉదాహరణలో అయితే మయము మాత్రము ఉంటుందో అది రెండో సూత్రం, అది లేకుండా నామాలు ఉంటే అది ఫస్ట్ సూత్రం. మరి అట్లంటే పై దాంట్లో కూడా వాక్ ప్లస్ మయం ఉంది కదా సార్, కదా వాక్ ప్లస్ మయం ఉంది. నేను అది చెప్తున్నాను కదా. మీరు మయము అని రాస్తున్నప్పుడు వాక్ ప్లస్ మయము, వాగ్మయము, వాగ్మయము. అందుకే దాన్ని నేను పైన రాస్తా, కింద రాయాలి. అది రెండు రకాలుగా రాయొచ్చు. కానీ మయము మాత్రము అనేటువంటి పదాలు గనక కలిస్తే ఒకటే రాయాలి. తత్ ప్లస్ మయం, కింద చూడండి ఉదాహరణ, తత్ ప్లస్ మయం. ఇప్పుడు మనకి ఈ తా అనేది పరుషాల్లో ఉంది కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఒక అక్షరాన్ని తీసుకోండా, మొత్తం పదం తీసుకోండా? ఎవరైనా చెప్పండి టక్మన్ ఆన్సర్. ఒక అక్షరాన్ని తీసుకోండా, మొత్తం పదం తీసుకోండా? ఇప్పుడు ఇక్కడ మయం తీసుకోన్నా, మా అనే అక్షరం తీసుకోన్నా. నేను పరుషాల కచట తపాలకి మయము కలిసింది కదా, మా ఒక్కటి తీసుకోన్నా. విష్ణు బాగా ఆలోచించు సూత్రం. మొత్తం పదం తీసుకోవాలి. రెండవ సూత్రం చదువుతున్నాం మనం. ఒక అక్షరం తీసుకోవద్దు నాన్న, మొత్తం పదం తీసుకోవాలి రెండవ సూత్రంలో. పైన సూత్రం చదువు ఒకసారి. సూత్రం ఉంది చూడండి. కచట తపాలకి మయము మాత్రము అనే పదాలు పరమైనప్పుడు అనునాసికాలు నిత్యంగా వస్తాయి. ఇక్కడ పదం మొత్తాన్ని తీసుకోవాలి. పైన ఇచ్చినటువంటి దాంట్లో కేవలం నా మా అనే రెండు అక్షరాలని కౌంట్ చేయాలి. దీన్ని మొత్తం పదాన్ని తీసుకోవాలి. తత్ ప్లస్ మయము. ఇప్పుడు కలిపి రాస్తే ఏమొచ్చింది? తా వర్గంలో ఐదో అక్షరం ఏముంటది? తాత దాత నా. వెరీ గుడ్, వెరీ గుడ్, రైట్ విష్ణు. తన్మయం వచ్చేసింది, రైట్. ఇప్పుడు ఇక దీన్ని వేరే రకంగా రాయేస్తా సార్ తన్మయము. తన్మయం ఇంకెలా రాయడానికి ఆస్కారం లేదు, అలాగే ఉంటుంది. అది నిత్యం అంతే. ఎందుకంటే మయము అనే పదము కలిసింది కాబట్టి అది నిత్యంగా వచ్చింది. జగత్ ప్లస్ మాత్రము. ఇప్పుడు ఈ మాత్రము అనే పదం మొత్తం తీసుకోవన్నా, మా అనే పదం తీసుకోవన్నా, ఒకటే అక్షరం తీసుకోవన్నా, ఒకే అక్షరం తీసుకోవన్నా? ఎస్, మొత్తం తీసుకోవాలి, మొత్తం పదాన్ని తీసుకోవాలి. ఎందుకంటే సూత్రంలో అలాగే చెప్పారు. రైట్, వెరీ గుడ్, ఎక్సలెంట్ పావని, సూపర్ నా. జగత్ ప్లస్ మాత్రము కలిపి రాస్తే జగన్ మాత్రము, రైట్, అంతే. సో అనునాసిక సంధిలో మనకు రెండు సూత్రాలు వచ్చాయి. సూత్రం రెండు కామన్ నాన్న. మీరు ఒక్కసారి కళ్ళు మూసుకుంటే నేను సింపుల్ గా చెప్పేస్తాను, మీకు అర్థమయ్యేటట్టు కూడా. ఏం లేదు, కచట తపాలకి నామాలు కలిస్తే అదే వర్గంలో ఐదో అక్షరం వస్తుంది అన్నాడు. సరే, ఎవరో హ్యాండ్ రైజ్ చేశారు, ఒకసారి వాళ్ళకి అన్మ్యూట్ ఇవ్వండి సార్. ఓకే.
అన్మ్యూట్ చేసుకో. చేసుకున్నానా విష్ణు విష్ణు చెప్పు నాన్న విష్ణు. జగన్ ప్లేస్ మాత్రం అంటే అనా వస్తుంది కదా సార్ జావర్గం. అర్థం కాలే నాన్న. ఇప్పుడు జగన్ ప్లేస్ మళ్ళీ ఒకసారి అడుగు. సార్ జగత్ జగత్ నాన్న, జగన్ కాదు నాన్న, అది జగత్ జగత్. ఇక్కడ జావర్గంలో అనా వస్తుంది కదా సార్, ఇక్కడ నా తీసుకురు. నువ్వు ఏది తీసుకుంటున్నావు ఇప్పుడు? జగత్ ప్లేస్ మాత్రమే కదా నువ్వు అడిగే క్వశ్చన్, అదేనా నాన్న? అవును సార్. జగత్ ప్లేస్ మాత్రం అనే దాంట్లో జగత్ అనే పదములో చివరి అక్షరం చెప్పు నాకు. చివరి అక్షరం ఏముంది? తా ఉంది సార్. తా ఉంది కదా. తా వర్గంలో 5వ అక్షరం ఏముంటది? ఓకే సార్. తాత దాదానా కదా, కరెక్టేనా కదా విష్ణు? అది ఫస్ట్ నాలాగా అనిపించింది సార్. ఓకే నాన్న, పర్లేదు, వెరీ గుడ్ నాన్న, ఎక్సలెంట్. డౌట్ అడిగితేనే కదా తెలిసేది, మొహమాట పడడం ఎందుకు చెప్పు. తిండి దగ్గర, చదువు దగ్గర, పెళ్లి దగ్గర బాగా గుర్తుపెట్టుకున్నాను. ఫ్యూచర్ లో మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. తిండి దగ్గర, చదువు దగ్గర, పెళ్లి దగ్గర, ఈ మూడింటి దగ్గర మొహమాట పడద్దు. మొహమాట పడితే మీకే ఇబ్బంది. సూపర్ నాన్న, ఎక్సలెంట్, వండర్ఫుల్. విష్ణు అడిగితేనే తెలుస్తుంది. జగత్ ప్లస్ మాత్రము, ఎస్ ఇక్కడ తా ఉంది కాబట్టి తా వర్గంలో 5వ అక్షరం వచ్చింది, నా వచ్చింది, జగత్ మాత్రము. సో ఇప్పుడు కర్ణాస్క సంధి యొక్క 2 సూత్రాలు మనకు క్లియర్ గా అర్థమైపోయాయి. కచరితపాలకి నామాలు కలిస్తే అన్నాసికాలే వస్తాయి. కచరితపాలకి మయము మాత్రము అనే కలిస్తే అన్నాసికం నిత్యంగా వస్తుంది. రైట్. సో మరి మనకు పరీక్షలో ఎట్లా అడుగుతాడు? జగన్నాటకం అనే పదం ఏ సంధికి సంబంధించింది అని అడుగుతాడు. ఈ క్రింది వాణిలో ఏ సంధికి సంబంధించింది? ఆప్షన్ ఏ జస్వ సంధి, ఆప్షన్ బి అనునాసిక సంధి, ఆప్షన్ సి చుత్వ సంధి, ఆప్షన్ డి ఏది కాదు. మనం అనునాసిక సంధి. వెరీ గుడ్, ఎక్సలెంట్, సూపర్ విష్ణు. అట్లా కాబట్టి ఇవి అలా తెలుసుకోవడం కోసమే మనకి సూత్రాలు నేర్చుకోవాలి. ఓకేనా? రైట్ నాన్న. ఇప్పుడు అందరికీ క్లియర్ గా అనునాసిక సంధి అర్థమైందా? కచరితపాలకి నామాలు కలిస్తే అనునాసికాలు వస్తాయి. కచరితపాలకి మయము మాత్రము అని కలిసినా కూడా అనునాసికాలే నిత్యంగా వస్తాయి. నిత్యంగా అంటే ఖచ్చితంగా వస్తుంది. ఇంకా దాన్ని రెండో రకంగా రాయడానికి ఆస్కారం లేదు. జగన్నాటకాన్ని జగన్నాటకం, జగద్నాటకం 2 రకాలుగా రాయొచ్చు. ప్రాజ్ఞన్నయ, ప్రాజ్ఞన్నయ రాయొచ్చు. కానీ తత్ ప్లస్ మయము తన్మయం అనే రాయాలి. తన్మయం రాయొచ్చు కదా సార్, రాయొద్దు. ఎందుకంటే సూత్రంలో మయము కలిసినప్పుడు రెండవది రాయొద్దు అని చెప్పాడు. గుళ్ళోకి వెళ్ళిన తర్వాత చెప్పులు వేసుకొని వెళ్ళొద్దు అంతే అని అన్నాడు పంతులు. వెళ్తే ఏమైతే సార్ అంటే ఎట్లా? వెళ్ళొద్దు కదంతే. సూత్రం అలాగే చెప్తుంది, అలాగే వెళ్ళాలి అంతే. ఓకేనా? రైట్ సార్ నాన్న, వెరీ గుడ్. ఇప్పుడు ఈ 2 సంధులు అందరికీ క్లియర్ గా పర్ఫెక్ట్ గా అర్థమైనవి అనే వాళ్ళు ఒకసారి చాట్ బాక్స్ లో ఎస్ అని పెట్టండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి. లేదంటే నేను ముందుకు వెళ్తా, మీకు ఒక విషయం చెప్పి ఈ సెషన్ క్లోజ్ చేస్తాను. ఓకే, వెరీ గుడ్, ఎక్సలెంట్ నాన్న, సూపర్ సూపర్ సూపర్, వండర్ఫుల్. రైట్. ఇకపోతే మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్ లో మనం ఎల్లుండి మన క్లాస్ ఉంటుంది కదా, ఇంకొక క్లాస్ చెప్తే మనకు అంటే ఈ సంస్కృత సంధులకు సంబంధించబడినటువంటి అయిపోతాయి నాన్న. మొత్తం సంస్కృత సంధులు కంప్లీట్ అయిపోతాయి. అంటే అలసందులు అత్సందులు అయిపోతాయి. అయితే అదే క్లాసులో మీకు కొన్ని సారి వాళ్ళు ఒక మాట చెప్పారు, నరసింహ సార్ మాటకి కాదనలేక నేను మీకు ఇంకొక ఫేవర్ చేద్దామని అనుకుంటున్నాం. ఏంటంటే నెక్స్ట్ క్లాస్ లో పారిభాషిక పదాలు కూడా కొన్నింటిని, అంటే మనకు మామూలుగా సమాసాల్లో వస్తుంటాయి. తత్సమం అంటే ఏంటి, తద్భవం అంటే ఏంటి, దేశ్యం అంటే ఏంటి, అన్య దేశం అంటే ఏంటి, కర్మధారయం అంటే ఏంటి, తత్పురుషం అంటే ఏంటి కదా, ద్విత్వము, సంయుక్తము, ఇలాంటి వాటి గురించి కూడా ఒక సంధి మిగతా టైం ఏమన్నా మిగిలితే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్ క్లాస్ లో. రైట్. ఇక వెళ్లే ముందు మరి మీకు ఈ రోజు ఒక క్వశ్చన్ అడగాలి కదా. అడగాలంటే నేను ముందు స్క్రీన్ షేర్ ఆఫ్ చేయాలి. రైట్. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది నాకు, మీరు అందరు కనిపిస్తున్నారు. ఇంతకు ముందు ఎవరు కనిపించలేదు, కనిపిస్తున్నారు. రైట్. మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను. ఒక క్వశ్చన్ అంటే సింపుల్ లాజిక్ క్వశ్చన్ అడుగుతాను, బాగా ఆలోచించండి. నాకు ఎల్లుండి వరకు ఆన్సర్ చెప్పండి. చెప్తారు కదా? చెప్తారు, నాకు తెలుసు, మీరు బ్రిలియంట్. ఓకే, ఏం లేదు నాన్న, సింపుల్ క్వశ్చన్. ఒక గురువు గారి దగ్గరికి 2 స్టూడెంట్స్ వెళ్ళారు. ఎందుకనంటే వావ్ వండర్ఫుల్, హకిలా వచ్చింది ఈరోజు క్లాస్ కి. అరే వచ్చింది కదా.
అఖిల నిన్న మన క్లాస్ ఇల్లే ఈ రోజు వచ్చినావు, రెగ్యులర్ గా విన్నాను అందరూ, సూపర్, రైట్. ఇప్పుడు మనం చేయాల్సినటువంటిది ఏంటంటే, ఒక గురువు గారి దగ్గరికి ఇద్దరు శిష్యులు వెళ్ళారు నాన్న. ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి వినడం వల్ల మీకు బాగా బాగా ఆలోచిస్తాను. ఆ గురువు గారు ఏం చెప్తారంటే జాతకాలు చెప్తారు. జాతకాలు అంటే మీరు ఎప్పుడు పెళ్ళి అవుతుంది, ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, ఇలాంటి చాలా చెప్తారు అనమాట. సో మనకి మనలాంటి వాళ్ళకి ఏమని తెలుసు, ఏం ఆలోచన ఉంటుంది, అబ్బా మీ దగ్గరికి వెళ్ళాలి, అడగాలి, ఒకవేళ అయిందనుకో గురువు గారు గ్రేట్ అనాలి, కాలేదనుకో వేస్ట్ పిల్లవాడు చెప్తే ఏం కాదు అని అనాలి అనేటువంటి క్వశ్చన్ వేసుకున్నారు. ఇద్దరు బయలుదేరారు. ఇద్దరు వచ్చారు, వాళ్ళు అనుకున్నారు మనసులో, డైరెక్ట్ వచ్చి లైన్ లో లేబడ్డారు. అందరూ అడుగుతున్నారు, లైన్ లో అందరూ వెళ్తున్నారు, ఒకరికొకరు పరీక్షలు పాస్ కావాలన్నారు. ఇంకోరు స్వామీజీ ఈ సంవత్సరం కూడా మాకు కరోనా బ్యాచే రావాలి, పరీక్షలు రాయకుండా పాస్ అయిపోవాలి అని అడిగారు. ఓకే తదాస్తు అన్నాడు. ఇంకొంతమంది వెనకాల వెళ్ళారు, అంటే నాలాంటి వాళ్ళు ఇద్దరు వెళ్ళారు. వెళ్ళి చేతులు వెనకకు పెట్టుకొని నిలబడ్డాడు. గురువు గారి దగ్గరికి వెళ్ళి చేతులు వెనకకు పెట్టుకొని నిలబడ్డాడు అనమాట. రెండు చేతులు బ్యాక్ సైడ్ పెట్టుకున్నాడు. గురువు గారిని ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. గురుగారు మీరు ఏది అడిగినా చెప్తారు కదా, ఏది అడిగినా చెప్తారు కదా అంటే, ఏదో వచ్చిన కానీ చెప్తారా, నీ డౌట్ ఏందో అడుగుని అన్నాడు. అప్పుడు వీడేమన్నాడంటే, ఏం లేదు, నా చేతిలో ఒక చిన్న కోడిపిల్ల ఉంది, కోడిపిల్ల ఉంది, వెనక పట్టుకున్నా నేను. ఇప్పుడు ఇది బతుకుతుందా సత్తదా కరెక్ట్ చెప్పన్నాడు. బతుకుతుందా సత్తదా, నేను ఇప్పుడు దీన్ని చంపుతానా చంపనా అన్నాడు. ఇప్పుడు గురువుగారు బాగా ఆలోచించారు. మీరైతే ఏ ఆన్సర్ చెప్తారు? చంపుతారా చంపరా? చంపుతాము అంటే ఎస్ అని పెట్టండి, చంపము అంటే నో అని పెట్టండి. తొందరగా మీరేం చేస్తారు? నో, చంపరు. అబ్బా నిజంగా మీరు ఎంత మంచోళ్ళరా కదా, అసలు మీరు ఎవరు చంపరు తెలుసు నాకు, ఎందుకంటే మీరు కానీ చికెన్ మాత్రం తింటారే కదా, అవునా కదా? రైట్, వెరీ గుడ్, ఎక్సలెంట్. ఇప్పుడు గురువు గారు ఏ ఆన్సర్ చెప్తే బతికిపోతారు? ఇప్పుడు ఒకవేళ గురువు గారు అక్కడ కోడి లేదా, కోడి ఉన్నది నాన్న నందిని, కోడి ఉంది. రాజిరెడ్డి సార్ లాజిక్ చెప్తాడు, మ్యాజిక్ చేయడు, నాకు మ్యాజిక్ రాదు. నందిని కోడి ఉంది. నందిని కోడి లేదు, యాక్చువల్ గా కోడి ఉంది, ఓన్లీ కోడి ఉంది, నందిని వాళ్ళ కోడి లేదు. రైట్. సో ఇప్పుడు ఏమన్నాడంటే గురువు గారుకి, ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే, గురువు గారు వెనకాల కోడి పట్టుకున్న నేను, ఇప్పుడు ఇది బత్తదా సత్తదా అని అడుగుతారు వీళ్ళు. ఇప్పుడు ఒకవేళ గురువు గారు కొంప తీసి చచ్చిపోతుంది అన్నాడు అనుకో, వాడు దాన్ని ఏం చేస్తాడు? చంపడు. చంపక తీసి చూపిస్తాడు, చూసినావా చచ్చిపోలే, నువ్వు వేస్టే, నీకేం రాదు, నాకు తెలుసు ఆల్రెడీ నీకేం రాదని. ఒకవేళ బతుకుతుందిరా అని అన్నాడు అనుకో, ఏం చేస్తాడు? మెడలు ఇరిచేస్తాడు వెనకకు వండి, చూసినావా చచ్చింది, తెలిసిందా ఇప్పుడు నీకేం రాదని అని అంటాడు. మరి ఇప్పుడు గురువు గారు ఏం ఆన్సర్ చెప్తే బతికిపోతాడు చెప్పాలి, ఏం ఆన్సర్ చెప్పాలి? మరి వెరీ సింపుల్. ఇలాంటి టైంలో మనం బాగా ఆలోచించాలి. సిక్స్త్ సెన్స్ అంటారు కదా, అది వాడాలి. చెప్పలేము అభిలాష్, కానీ గురువు గారు చెప్పారు, నా ఆన్సర్ చెప్పారు. ఏమన్నాడో తెలుసా? ఒరే నేను మీకు పాఠాలు చెప్పిన, మీకే గింత నాలెడ్జ్ ఉంటే, మీకు పాఠాలు చెప్పిన మీ నాకింత నాలెడ్జ్ ఉండాలి కదా. కాబట్టి గురువు గారు ఏమన్నారంటే వెరీ సింపుల్, ఏం లేదు నాన్న, ఆ కోడి పానం నీ చేతిలో ఉందన్నాడు. అర్థమైందా? ఆ కోడి పానం నీ చేతిలో ఉంది. నేను ఎస్ అన్నాను అనుకో, నువ్వు నో అంటావు, నేను నో అన్నాను అనుకో, నువ్వు ఎస్ అంటావు. కాబట్టి దానికి చంపినా చంపకపోయినా దాని ప్రాణం నీ చేతిలో ఉందా అనగానే పట్టక్కన కోడెడు పక్కకు వారేసొచ్చాడు, వచ్చి రోడ్డు గాల మీద పడ్డాడు. గురూజీ నువ్వు సూపర్ కేక మీరు అన్నాడు. ఎందుకనంటే కరెక్టే కదా మరి, అవునరా, నేను చంపుతా అన్నావు అనుకో నువ్వు చంపవు, నేను చంపను అన్నారు నువ్వు చంపుతావు. కాబట్టి కోడి పానం ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు నీ చేతిలోనే ఉంది కదా. రైట్. కాబట్టి అంత బాగా ఆలోచించేసి పర్ఫెక్ట్ ఆన్సర్ చెప్పారనమాట గురువు గారు. చెప్పారు, బతికిపోయారు. విద్యార్థులందరూ బాగా తెచ్చుకున్నారు. గురువు గారు సూపర్ సార్, మీరు నిజంగా వండర్ఫుల్ అన్నారు. ఓకేనా? రైట్ నాన్న. నెక్స్ట్ క్లాస్ లో మనం మళ్ళీ ఎల్లుండి సెషన్, డే ఆఫ్టర్ టుమారో ఉన్నటువంటి సెషన్ లో మనం మళ్ళీ ఒకసారి దానికి సంబంధించబడినటువంటి వివరాల గురించి డిస్కస్ చేద్దాం. ఇంకా ఈ సెషన్ కి సంబంధించి
ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా నాన్న? ఉంటే చెప్పండి. ఉన్నాయా? ఎవరికైనా డౌట్ ఉందా?